సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక వివరాలు తెలుసుకున్నాం. గూగుల్ దోస్తుంటే కూడా ఎందుకు ఇట్లాంటి వైసీపీ వాదనలు చేస్తున్నది? ఇది రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదా, నిరోధకం కాదా? మీరు అన్నట్టు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి విఘాతం కలిగించే హక్కు నాకు లేదు, మీకు అంతకన్నా లేదు. ప్రధానమంత్రి లాంటి కూడా ఎందుకు చంద్రబాబు గురించి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది? గతి లేక ఇప్పుడు వైసీపీ వాళ్ళ పాత్ర కరెక్ట్గానే పోషిస్తున్నారా? ఇప్పుడు ఎవడి పాత్ర ఎవడేం పోషిస్తున్నాడు దాని దగ్గర మీరు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల కొత్త వింతలు, పోకడలు నడుస్తున్నాయి. అయితే ఈ తాజా రాజకీయాల్లో ఎలా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉన్నది, ఈ రాజకీయాల వల్ల జనాలకు ఎలాంటి లబ్ధి, ఇలాంటి అనేక అంశాల మీద లోతైన విశ్లేషణ చేయడానికి మనకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇక ఆంధ్రప్రదేశ్, అమరావతి అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు. కానీ జగన్ వీళ్ళు మాత్రము ఈ అభివృద్ధి అనేది అభివృద్ధి కాదు, అసలు ఇదంతా ఏంది, మీరు తీసుకొచ్చే దాంట్లో ఉద్యోగాలు రావు, ఇవి తీసుకొచ్చేటివంతా మీరు అమరావతిని చేసినట్టే కట్టుకథలు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇంత పెద్ద డెవలప్మెంట్ గూగుల్ వస్తుంటే కూడా ఎందుకు ఇట్లాంటి వైసీపీ ఇట్లాంటి వాదనలు చేస్తున్నది? ఇది రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదా, నిరోధకం కాదా? మీరు అన్నట్టు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి విఘాతం కలిగించే హక్కు నాకు లేదు, మీకు అంతకన్నా లేదు. నిజమే. గతంలో చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి ప్రాణాలు దిగించి గూగుల్ తీసుకొచ్చాడు. సరే, వెరీ గుడ్. తండ్రి మైక్రోసాఫ్ట్ చేస్తే కొడుకు గూగుల్ తీసుకొచ్చాడు. నిజమా? ఒకసారి గట్టి గిల్లి చూసుకోవాలి. ఎందుకంటే గూగుల్ నిజంగా తీసుకొస్తే ఆయన అంత పెట్టుబడి తండ్రిని మించిన తనయుడు అయిపోయాడు అనుకుందాం. కానీ నేను మీరు చెప్తే ఒకలా ఉంటుంది. కానీ నాకు ఆ పచ్చళ్ళు పెట్టుకున్నాడు పేపర్ ఉంటుంది, ఆడికి ఆడే రాసేసాడు ప్రాణాలకి తెగించి. ఏది? రేయన్ ఇండస్ట్రీస్ అని, రేయన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెట్టుబడి తెచ్చారు, దానికి సంబంధించిన రాయితీలు ఎంత ఇచ్చారు, దీనివల్ల వచ్చే ఉద్యోగాలు 200 అని. నేను ఆడి నమ్మాలా? ఎందుకంటే ఈరోజు దాకా తెలుగుదేశంకి జింగి చిక్కమని భజన చేసి ఆ పచ్చళ్ళు ఎట్టి ఊరగాయల నూనె ఎర్రగా ఉంటుంది, దాంతో రాసే జిడ్డు వార్తలకి ప్రభావితం చేయగలిగేంత సామర్థ్యం అడుగుతుంది. అది ఇంకా మానబోడు రామారావు గారిని దించేసాడు పచ్చడి రాతలతో. సో అంటే ఈనాడు నేనంటుంది, ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రశ్న, ఏది నిజమో ప్రజలకు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో వైజాగ్ టెక్ పార్క్లో అదానీ ఇండస్ట్రీస్కి సంబంధించిన అదానీ ఎంటర్ప్రైజెస్ అంటే ఏఈఎల్ అంటారు, దీంతో ఒక ఒప్పందం ఎలా జరిగిందంటే, దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను. 2014 నుంచి 2019 దాకా సిఐ సమ్మిట్లు 3 జరిగాయి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చిన్నపిల్లని చేసి అదాని నేను డేటా సెంటర్ ఎట్టేస్తాను, 70,000 కోట్లు పెట్టుబడి, ఉద్యోగాలు తోటకూరని పొగడి కబుర్లు చెప్పి పరారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా అదాని డేటా సెంటర్ ఇదే కథలు చెప్తే ఇలా లాభంలో తీరుతుంది, సరిగ్గా సమాధానం చెప్పాలని చెప్పి కూర్చోపెట్టి 25/2022లో ఒక అదానితో ఒక బ్రహ్మాండమైన అగ్రిమెంట్ జరిగింది. దానికన్నా ముందు జివో నెంబర్ 3 ఏది 20 నేను చెప్పిన 25 అంటే 20 మే 22 మనకి 21-22 కరోనా కదా సార్. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏం జరిగిందని. ఇది నేను అదానీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ అదానీ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అదానీ అక్కడ గూగుల్తో అగ్రిమెంట్ అవుతుంటే ఒక ట్వీట్ పెట్టాడు, ఏంటి మీరు నన్ను మర్చిపోయారా అన్న కోణంలో. అప్పుడు మనకి పచ్చళ్ళోడు రాతలకి అదానీ ట్వీట్కి అన్నిటికీ లింకులు డాట్లన్నీ కనెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మొదలెడితే రీసెర్చ్ అందులోంచి వచ్చిన సారాంశం ఏంటంటే, 25 అంటే 20 మే 22 జియో అవ్వక మునుపు జరిగిన ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ పరంగా జియోఎంఎస్ నెంబర్ 5 ఐటీఈ అండ్ సి ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 23/11/20, అలాగే జియోఎంఎస్ నెంబర్ 3 ఐటీఈ సి ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ 3/2/21, అలాగే జియోఎంఎస్ నెంబర్ 11 ఐటీఈ అండ్ సి ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 11/11/21. ఇవన్నీ ఇప్పుడు 21 లోపున. 22వ తారీఖున
ఆ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 3 ఇవ్వక మునుపు జరిగిన ఎక్సర్సైజ్ ఓకే. ఇన్ని జీవోలతో కొన్ని కార్యక్రమాలు ఓకే. చేశారు. ఇందులో 4వది ఏంటంటే ఫైల్ నెంబర్ ఏపీఐసిసి. ఉమ్. ఏపీఐసిసి త్రూగే కదా ల్యాండ్ డెలిగేషన్స్ జరుగుతాయి. అవును, ఏబిఐసి. ఇందులో 17037/2/2020లో ఎంఎన్జిఆర్ ఏఎం ఏపీఐసిసి పార్ట్ 1 అండ్ ఐఎన్సి డిపార్ట్మెంట్, ఇది ల్యాండ్ డెలిగేషన్ సంబంధించింది. దీన్ని క్యాబినెట్ యుఓ నెంబర్ 135/2022 జిఏ క్యాబినెట్ ఓకే. అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ అప్రూవల్ ఎక్కడ వచ్చిందంటే ఆ తర్వాత ప్రభుత్వాలే నిర్ణయాధికారులు తీసుకుంటారు. అవి మంచివి కాలేదనుకో మళ్ళీ ఓడిస్తారు, ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. మంచి అయితే మళ్ళీ ఒక టర్మ్ వాళ్ళని కొనసాగిస్తారు. అదే జరుగుతున్నది కదా సార్ ప్రజాస్వామ్యంలో. అంటే మీకు ప్రభుత్వాన్ని కూలగొడితే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే వీళ్ళు 5 ఏళ్ళు చేసిన మంచో రైటో ఎవరితో మాడకూడదా? వీళ్ళు ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారు కదా. అవునండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మీరు పోలవరం కట్టడం, జర్నలిస్టులు ఏంటంటే వాళ్ళు జనం యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం వరకే మన పని. జనం నమ్ముతున్నారు అనేది జనాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి జనాల నమ్మకం నిజమా లేదా అనేది మళ్ళీ ఎప్పుడు తేలుతుంది సార్? మళ్ళీ ఎన్నికలు వస్తేనే తేలుతుంది. ఆ లోపు తేలే అవకాశం లేదు కదా సార్. అంటే ఆ లోపు తేలే అవకాశం లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే దాని ఏం ప్రజాస్వామ్యం చేయమంటారు? ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మొన్న నేపాల్లో ఏం చేయాలి, మొన్న శ్రీలంకలో ఏం చేయాలి, రావాలి. అవునండి, నేపాల్లో ఏం చేయాలి, శ్రీలంకలో ఏం చేయాలి, పాకిస్తాన్లో ఏం చేయాలి, బంగ్లాదేశ్లో ఏం చేయాలి, ఎవడన్నా కార్యాచరణ రచించి ఇచ్చారా? అవి రచించారు. ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు నిన్న 13,000 కోట్ల ప్రాజెక్టులు మొత్తం ఈ 15 నెలల్లో 65,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. మేము అమరావతిని డెవలప్ చేస్తున్నాము, పోలవరాన్ని కడుతున్నాము, 6 గ్యారంటీలలో 1, 2 మినహా ఉచిత బస్సు ఇచ్చేసాము, తల్లికి వందనం ఇచ్చేసాము, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. జనము నుంచి వ్యతిరేకత ఆ స్థాయిలో వస్తుందా? జనం ఒకవేళ ఇవి నచ్చకపోతే జనం ఏం చేయాలి? జనం ఇప్పుడు వైసీపీ వాళ్ళ పాత్ర కరెక్ట్గానే పోషిస్తున్నారా? ఇప్పుడు ఎవడి పాత్ర ఎవడేం పోషిస్తున్నాడు అన్న దగ్గర మీరు వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి బాదుడే అన్నారు, రావడం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు 3 రోప్ ఛార్జీలు అని చెప్పి చెదగొట్టితే నిన్న ఎలక్ట్రిసిటీ బోర్డు 1000 కోట్లు పెనాల్టీ వేసి 13 పైసలు వేసేసింది. అది ఉపాధి కల్పిస్తున్నారు. అమరావతి మొదలైంది, పోలవరం మొదలైంది, బనకచెర్ల గారు, ఇట్లా రకరకాలు మేము చేస్తున్నాం. ఇంకా వచ్చే 4 ఏళ్లలో అద్భుతాలు సిలికాన్ వ్యాలీ లెక్క దీన్ని క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలోనో లేదంటే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లోనో టెక్నాలజీలోనో ఈయన మించిన అనుభవం లేదని 14లో ఈయన చేతిలోనే ఆర్తపల్లెం పెట్టాం. అవును. ఈరోజు చంద్రబాబుని ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ తోటి గెలిపించడానికి కారణం జగన్ చెప్పుకోలేకపోయారా? జనాలకు అర్థం కాలేదా? మీరు భరత్ అని నేను సినిమా చూసారా? చూసాం. నాయకుడు లేని సమాజం నిర్మిద్దాం అన్న కాన్సెప్ట్. ఓకే. కానీ అక్కడ నాయకుడిని ప్రతిష్ఠించుకున్న ప్రజలు ఉన్నారు. ఈ సినిమా కంక్లూజన్ కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రజలకి నాయకుడు కావాలి. అవును, నడిపించేవాడు నాయకుడు కావాలి. ఇది ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో 79 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ఎక్స్పెరిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసేది. ఓకే, నాయకులు లేని సమాజాన్ని నిర్మిద్దామని. సో వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి సార్ మీ అంచనా ప్రకారం? తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ స్వర్ణయుగం. ఓకే. మనందరికీ పాతరాతి యుగం. తెలంగాణలో మన కొండా దంపతులది ఒకటి పెద్ద వివాదం జరిగింది, మీరు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మొత్తము బీసీలను అనగదొక్కుతున్నాడు అని కొండా దంపతులు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ వివాదం? అంటే వాళ్ళందరూ పంచుకుంటూనే దొరుకుతున్నారు అనేది ఒకటి, ఈ దొరికిన తర్వాత ఈ వర్గాలు వస్తున్నాయి అనేది ఇంకో వాదన ఉన్నది. ఇందులో మీరేమంటారు? ఇప్పుడు ఎంతో కొంత గుడ్లో మెల్ల ఏదో బీసీలకి రిజర్వేషన్ ఇద్దాం, దాంట్లో ఏదో చేద్దామని ఒక ప్రభుత్వం శతశుద్ధి చాటుకుంటుంటే నేను బీసీ అని ఇప్పుడు ఎందుకు గ్యాప్ వస్తుంది? అలా ఆయన మున్నూరు కాపు, ఈవిడేమో బీసీ, ఏదో మొత్తానికి కాపు నేను బీసీని సమకూరుస్తూ క్యాబినెట్లో ఇవి తీసుకున్నాను. సార్ ఇటీవల కాలంలో ఇంకా లాస్ట్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అనేది చాలా కాలం అనుకున్నారు. ఆ తర్వాత ఆయన నా గురువు కాదను. ఇటీవల ఓటుకు నోటు కేసు బయటకు వచ్చింది. ఈ ఓటుకు నోటు కేసు మొత్తం అయిపోయింది, ఇంకా దాంట్లో ఏం శాంక్టిటీ లేదు, పొలిటికల్ శాంక్టిటీ లేదు అంటున్నారు. మీ పర్స్పెక్టివ్ ఏంటి సార్? ఏం శాంక్టిటీ లేదండి అక్కడ. క్యాష్ దొరకడం శాంక్టిటీ లేదా, లేదా రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం శాంక్టిటీ లేదా? కోట్లు ఖర్చు పెట్టి 13,750 మందికి, అంటే జస్ట్ లైక్ రహేజా మైండ్ స్పేస్ లాగా, హైటెక్ సిటీ లాగా, అంటే 13,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తూ 1,600 మందికి పరోక్షంగా, అంటే ఏంటి సర్వీస్ సెక్టర్స్. మీ ఆఫీస్లో చూడండి, హౌస్ కీపింగ్, క్యాంటీన్, అలాంటి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ కూడా. అది చూస్తే 15,350 మందికి. అలాగే స్కిల్ సెంటర్, జస్ట్ లైక్ యూనివర్సిటీ లాగా చెప్పాడు కదా, దాంట్లో 400 కోట్లు ఖర్చు పెడితే 275 మందికి ప్రత్యక్షంగాను, 750 మందికి పరోక్షంగా, టోటల్ 1,025 మంది. మూడోది
రిక్రియేషన్ సెంటర్ ఉంది, అందులో 575 కోట్లు ఖర్చు పెడితే 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, 1175 మందికి పరోక్షంగా ఉద్యోగాలు, టోటల్ 1875. అంటే ఇది ప్రపోజల్ ఎలాగా 100 మెగావాట్స్ పెట్టడానికి 7,210 కోట్లు ఫస్ట్ ఫేజ్ అనుకుంటే 14,825 మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగా 5,625 మందికి, టోటల్ 20,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఇది ఫేజెస్ వైజ్గా ఎలా చెప్పారంటే ఫస్ట్ ఫేజ్లో 10 మెగావాట్స్ పెడతాడు, 3 ఏళ్ళ టైం. ఫస్ట్ జియో నెంబర్ నేను ఏ ఇయర్ చదివాను? 2019లో వచ్చింది. అలాగే సెకండ్ ఫేజ్లో ఎంత? 20 మెగావాట్స్. ఇది 4 ఇయర్స్ స్పాన్. ఇది కూడా 2019లోనే ఎస్టాబ్లిష్ అయింది, నేను ఫస్ట్ చదివిన దాంట్లో. సో ఈ రెండు కలిపితే 4 + 3 7 ఏళ్ళు అనుకుంటే 3 ఏళ్ళు అంటే 19, 20, 21, 22, 23 ఒకటి. ఇందులో 19లో వచ్చే ఇది 3 + ఇంకొకటి 25కి 2 ఫేజ్లు అయిపోయినట్టే లెక్క నా ప్రాస్పెక్ట్. ఇంకా మిగిలింది ఏముందండి? 40 మెగావాట్స్ థర్డ్ ఫేజ్, 5 ఇయర్స్ స్పాన్ అడిగారు. ఇది ఎప్పుడు? ఈ జియో ప్రకారం ఇది 2020లో ఇచ్చారు. 2025కు అడుగుతుంది, అయిపోతుంది. 5 ఏళ్ళు అంటే 26, 27 మొత్తం 70 అయిపోతుంది అప్పటికి. ఇప్పుడు మిగిలిందంతా 30. లాస్ట్ 70 ఫేజ్ యూనిట్లు పెడుతున్నారు. 70 మెగావాట్స్ 6 ఇయర్స్ స్పాన్ అడిగారు. దీనికి ఇంకా ల్యాండ్ అలొకేషన్స్ అవన్నీ సెకండ్ ఫేజ్ లో అనుకుంటాం. టోటల్ 100 మెగావాట్స్ కి సంబంధించిన 7 ఇయర్స్ డేటాది ఇట్లా ఉంటే దీనికి గవర్నమెంట్ తీసుకుంది ఏంటి తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్డ్ ఇంటూ అన్ MOU with Adani Enterprise Limited లో 9/1/2019, that's what I'm saying, for Adani set up a data center park in Andhra Pradesh in 3 locations, namely Kapuluppada, G. Chodavaram and Nakkapalli. అందాకల్ది భీమునిపట్నం, RADS అనకాపల్లి అది. సో ఓవరాల్గా ఇది ఎగ్జిక్యూషన్ అప్పుడు జియో నెంబర్ 9లో 12/2/19లో 1/3/2019లో జియో నెంబర్ 15 గవర్నమెంట్ ఇష్యూడ్ 3 జియోల ప్రకారం 500 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేసింది. ఓ దానికి 100 ఎకరాలు, ఇంకో దానికి 300 ఎకరాలు, ఇంకో దానికి 100 ఎకరాలు. నక్కపల్లికి 100 ఎకరాలేమో, కాకులపాడికి 300 ఎకరాలేమో, ఆ జీ చోడవరంకి 100 ఎకరాలే, నక్కపల్లికి మాత్రం 300 ఎకరాలు. సో ఇది అదానీ డేటా సెంటర్ ఆవశ్యకం. ఇది ఎట్లా నువ్వు గూగుల్ అడిగితే అదానీ చెప్పేవాడి, ఇప్పుడు ఈ సంగతి చెప్పాలి. మీరు చెప్పిన గూగుల్ది మాట్లాడాలి ఇప్పుడు. ఇది చూడండి, 87,520 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 2,000 నుంచి 3,000 మందికి జాబ్ కల్పిస్తూ అని వాళ్ళ జీవోలలో ఉన్నది అనేది చెప్తున్నారు. నో రెవెన్యూ, జీరో. మనకి రెవెన్యూ రూపాయి రాదు, ఇది కూడా నేను చెప్తాను. అలాగే హై ఎనర్జీ యూజ్ 1000 మెగావాట్స్ ఇచ్చారు డేటా సెంటర్ అదానీ 200 మెగావాట్స్ 2 ఫేజులు. మొదటి ఫేజ్ 100. ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది? 24,000. ఇప్పుడు దీనికి వెళ్తే ఇన్ డెప్త్ వెళ్దాం. కేంద్రబాబు ఇన్ని స్లైడ్లు చూపిస్తున్నాడు అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళ కథ ఏంటో తెలుసుకుంటే ప్రజలు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం 1000 మెగావాట్లకి 87,520 కోట్లకు పెడుతూ 480 ఎకరాల్లో విశాఖపట్నం, అనకాపల్లిలో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ అన్నది 4.0 వెర్షన్, ఏది 24-29కి గాను 22,002 కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ద 2 lakhs సెక్టర్స్, నో క్వాలిఫికేషన్స్. ఈ రెండే ఉంటాయి కదా. మీరు హౌస్ కీపింగ్ కూడా ఏం చదివాని అడగారు కదా. అడగారు. టెక్నికల్ అంటే అడుగు, టెక్నికల్ వాటికి అడుగు. ఇది ఎంత వస్తుంది ఏంటి అన్న దగ్గర, ఇది ఎంత కష్టపడి వీళ్ళు దేంతో అప్రూవల్ తీసుకున్నారండి? ఇంత అగ్రిమెంట్ వీళ్ళు చేసుకుంది దేంతో? మీరు గూగుల్ అని చెప్పారు కదా, గూగుల్ డేటా సెంటర్. ఇదేంటి చెప్పండి? ద ప్రాజెక్ట్ గ్లాన్స్ పారామీటర్ గవర్నమెంట్ రైడారా, ఇది చదవండి. అదే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అవును, ఈ రైడాన్ ఇండియా ప్రైవేట్ టెక్ లిమిటెడ్ దాని మీద వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న దానికి ఏమని బిల్డప్లు ఇస్తున్నారు? గూగుల్ అని. గూగుల్ యాన్సిలరీ యూనిట్, అవును, సబ్సిడరీ సంస్థ, గూగుల్ అనుబంధ సంస్థ. అవును, వీళ్ళు చెప్తుంది గూగుల్ అని చెప్పారు. సరే, డేటా సెంటర్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దీంట్లోంచి క్రెడెన్షియల్స్ మాట్లాడదాం. ఏమని మాట్లాడాలి దీంట్లో? జియో ఎక్స్టెండ్స్, ఇదేంటంటే ఫిజికల్ జనరాసిటీ వితౌట్ రిటర్న్స్ అన్నది ఒక హెడ్డింగ్ తీసుకుంటే, ఫిజికల్ ఇన్సెంటివ్ సమ్మరీ యాజ్ పర్ జియో నెంబర్ 40 వీళ్ళు ఇచ్చిన జియో ప్రకారం చూసుకుంటే, ఏంద్ర ఎంత బాగుంది డేటా అనుకుని చూస్తే గుండె ఆగిపోయి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ల్యాండ్ అలాట్మెంట్లో ఎంత 490 ఎకరాలు ఇచ్చారు అనకాపల్లి దగ్గర, విశాఖపట్నం ఉన్నారు 480 ఎకరాలకు గాను 25% ఇన్సెంటివ్.
ల్యాండ్ కాస్ట్ 25%. అది 99 రూపీస్ అనుకోండి, ఇంకా పండగ ఇంటికి ఆనందం ఎక్కువైపోయి ప్రతిదాన్ని 99 రూపాయలకి ఇస్తున్నారు అవును. అనుకుందాం. గుట్లో మెల్లలేదు 10 రెక్క కట్టారు, అయినా సరే 25% డిస్కౌంట్. ఓకే. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ సిగ్గుపడాలి, ఎట్లా బాబు 25% డిస్కౌంట్ ఇచ్చేవాడు ఎవరు ఉన్నాడు. క్యాపిటల్ సబ్సిడీ అనేది ఉంటుంది, అది 10% ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద. అది ఎంత తెలుసా క్యాల్కులేట్ చేస్తే 2129 కోట్లు వాళ్ళు పెట్టేదానికి ఇది ఇన్సెంటివ్. అది అన్ని నెలలకి 10 సంవత్సరాలకి. 10 సంవత్సరాలకి. అలాగే స్టేట్ జీఎస్టీ మొత్తం 100% ఎగ్జామ్షన్. ఎందుకంటే చంద్రబాబు గారి గొప్పతనం కూడా చెప్పాలి. చంద్రబాబు గారు కియా మోటార్స్ కనుక ఆంధ్రప్రదేశ్ లో పెట్టించారు ఆయన అగ్రిగేట్ 750 కోట్ల రెవెన్యూ స్టేట్ ఖజానాకు వస్తుంది. దీనివల్ల దమ్మిడి ఆదాయం లేదు. తిరిగి ఎంత నష్టం అంటే ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ లాజిస్టిక్స్ లీజింగ్ కాస్ట్ చూసుకుంటే 3,990 కోట్లు. సో ఇవన్నీ లెక్కలు 22,000 చేరుతాయి 10 years. అలా మీరు చూసుకుంటే పవర్ టారిఫ్ సబ్సిడీ అది ఒక యూనిట్ రూపాయి చప్పున ఇస్తున్నారు. మొత్తం ట్రాన్స్మిషన్ ఫ్రీ అన్నారు, ట్రాన్స్మిషన్ మొత్తం ఫ్రీ అన్నారు. దానివల్ల 4,800 కోట్లు 15 సంవత్సరాలు పెరిగింది. అలా మీరు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షన్ 100% వేవర్ ఇచ్చారు. 100%. దానివల్ల 1,200 కోట్లు. అదే ట్రాన్స్మిషన్ 100% ఫ్రీ. వాటర్లో 25% ఎగ్జామ్షన్. 25%? అవును, వాటర్లో కాదండి. ఇంకా మీకు పచ్చి నిజాలు చెప్పాలి, ఎందుకంటే ఇలా మసిపూచి మరడి కేసు చేయడానికి తపేలా ఛానల్ నుండి మనం మోసం చేస్తున్నారు. 100% వేవర్తో 1,200 కోట్లు 10 ఏళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ క్రాస్ సబ్సిడీ ఎగ్జామ్షన్ 100% వేవర్ ఇచ్చారు. ఇది కూడా 4,500 కోట్లు ఫర్ 20 years అండి. అలాగే మీరు అన్నట్టు అదర్స్ OPGW అంటే ఫైబర్ రో, వాటర్ సబ్సిడీ ఎక్సెట్రా వేరియస్ ప్రోడక్ట్స్ కన్నిటికి 1,383 crores ఎగ్జామ్షన్ ఇచ్చారు. టైం లిమిట్ కూడా లేదు దానికి. అలాగే టోటల్ ఫిజికల్ ఇన్సెంటివ్స్ క్యాప్ ఏమో 22,002 కోట్లకి టాలీ చేశారు. అంటే అగ్రిగేట్ ఒక డెకేడ్ పైన ₹1 ఆదాయం రాకుండా 87,250 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దేనికది? ఉపాధి కూడా చెప్తారు. ఇది కూడా చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు దీనివల్ల ఎసెన్షియల్లీ ఎవ్రీ రూపీ ఆఫ్ 4 rupees ఇన్వెస్ట్ చేసిన దగ్గర ₹1 ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది దాంట్లో. అంటే 1/4 ఆల్మోస్ట్. 87,250 కోట్లు 22,002 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అంటే మీరు నేను కట్టిన ట్యాక్స్లో ₹4 గూగుల్ అని వీళ్ళు చెప్తున్న రైడా అని చూసుకుంటే ₹1 ఇన్వెస్ట్మెంట్ మనదే ఉంది. డిస్పైట్ ద ప్రాజెక్ట్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ కంట్రిబ్యూషన్స్ టు ద ఏపీ స్టేట్ ఫర్ ఎ డెకేడ్ SGST ఇలాంటివన్నీ చూసుకుంటే శూన్యం. గ్లోబల్ రియాలిటీ చెక్ చూద్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఉన్నాయి కదా, ఎవడోడు ఎలా చచ్చాడో తెలిస్తే ప్రజలకి తెలియాలి. ఫిన్లాండ్లో ఉందండి ఇది, హెమానియాలో 50 నుంచి 150 మెగావాట్ల మధ్యలో పెట్టారు. ల్యాండ్ ఏమో వాళ్ళు కూడా 100 నుంచి 300 ఎకరాలు ఇచ్చారు. ఎంప్లాయీస్ 400 మందే ఉన్నారు. అగ్రిగేట్న ఒక మెగావాట్కి 2.6 నుంచి 4 మాత్రమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి చెప్తున్నారు సార్, నెక్స్ట్ యూఎస్లో ఉంది డల్లాస్లో 50 నుంచి 100 మెగావాట్లది 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. 175 మంది ఎంప్లాయ్మెంట్ 1.7 నుంచి 3.5 మధ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది. అలాగే నెక్స్ట్ వర్జీనియాలో ఉంది, నార్త్ వర్జీనియాలో. ఇది కూడా 100 నుంచి 200 మెగావాట్లు 200 నుంచి 500 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు వీళ్ళకి. దీంట్లో కూడా మీరు అగ్రిగేట్ చూసుకుంటే కూడా ₹1 తిరిగి ప్రభుత్వానికి రాకుండా 500 ఎంప్లాయీస్ వస్తున్నాయి సార్. 2 నుంచి 3 అగ్రిగేట్ ఒక మెగావాట్కి. ఇంకా మిగిలింది డుబ్లిన్లో ఉంది 120 మెగావాట్లు 250 కోట్లు ఖర్చు ల్యాండ్ ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 350 మంది ఎంప్లాయీస్ 2.9 ఒక మెగావాట్కి. అగ్రిగేట్ చూసుకుంటే ఒక మెగావాట్కి ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 3 మధ్యలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ లెక్కన మన రాష్ట్రంలో ఎంత వస్తుందో వాళ్ళే చెప్పమన్నారు సార్. ఇప్పుడు మీకు ఒక పజల్ ఇస్తాను, ప్రజలకు కూడా బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు 1000 మెగావాట్లు అంటున్నారు కాబట్టి వీళ్ళ ప్రకారం అయ్యర్ 4 అనుకుందాం అనుకోండి, 2 నుంచి 4 మధ్యలో అంటే 3 తీసుకుందాం. 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు అంటున్నారు. ఇందులో 70 to 80% ఎంప్లాయ్మెంట్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది తెలుసా సార్? 4th class అంటారు మీరు. ఎలక్ట్రికల్ అండ్ హెచ్ఏవి మెయింటెనెన్స్, ఇది మెకానికల్ మెయింటెనెన్స్, తూడ్చే వాళ్ళు, మెయింటెనెన్స్ చేసే వాళ్ళు 50 నుంచి 60% బేసిక్ టెక్నికల్ అప్కీపింగ్. అదే రెండోది ఏంటంటే సెక్యూరిటీ, ఫెసిలిటీ, యూటిలిటీ, ఆపరేషన్స్, ఇది 20 to 30%.
కాంట్రాక్చువల్ సపోర్ట్ వర్క్కి, అలాగే నెక్స్ట్ నెట్వర్క్ అండ్ డేటా ఆపరేటర్స్కి 10 to 50%, మెయింటైనింగ్ లిమిటెడ్ టెక్నికల్ కంట్రోల్స్కి. ఇది నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ అండ్ ఆర్డి, ఇది ఏఐ టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లెస్ దెన్ 5%. యూజువల్లీ ఇట్ ఈస్ మేనేజ్డ్ రిమోట్లీ, అంటే డైరెక్ట్గా ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసి కూడా కొడలేదు. ఏఐ తోటి ఇక్కడ పని లేదు. ఇంత జరుగుతుంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు చెప్పిన 3,000లో 2,100 మందికి ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి 70% దగ్గర. ఇంకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు? వీళ్ళు పెట్టిన 22,002 కోట్ల 22,000 రాయితీలు, 22,000 వీళ్ళు ఇచ్చి ఉద్యోగం దగ్గర దగ్గర 3,000 అనుకుంటే ఒక ఉద్యోగం కాస్ట్ ఎంతో తెలుసా సార్? చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకే పజిలిస్తున్నా, 3,000 మందికి 7,000 రూపాయలు, 3,21. 7,30,00,000 ఖర్చు పెడితే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే 7,30,00,000 ఖర్చు పెడితే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఇంక ప్రభుత్వం ఏమన్నారు సార్? ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంత బృహత్తర కార్యక్రమం వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక ఐటీ పార్క్కి గూగుల్ దగ్గర నుంచి ఏమైనా అష్యూరెన్స్ తీసుకున్నారు? నాకు ఇక్కడ గూగుల్, నాకు తెలిసి ఇక్కడ ఉంది. నేను రెహజ మైండ్ స్పేస్లో చేశాను, హైటెక్ సిటీలో కూడా చేశాను, సైబోపాల్లో కూడా చేశాను. ఓకే, ఐ నో వాట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ టేక్స్ ప్లేస్ యాజ్ ఫర్ as సాఫ్ట్వేర్ ఈస్ కన్సర్న్. మీకు తెలుసు. ఓకే, సో ఇంత చూసిన మనం ఏ ప్రాతిపదిక మీద ఎంత ఇన్సెంటివ్, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఎంత రెహజా మైండ్ స్పేస్ వాళ్ళకి స్పేస్ అలొకేషన్ ఇవన్నీ అంత అపార అనుభవం ఉన్నాయి ఆయన దగ్గర. ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అయ్యారు, ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లో దీన్ని ప్రాస్పరిటీని తీసుకెళ్లారు? అంటే నాకు తెలియక అడుగుతాను సార్. ఇప్పుడు మీరు ఐటీలో మీకు ఇవన్నీ చాలా కష్టపడి ఇవన్నీ తీసుకున్నారు, అన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. ఆ రోజు హైటెక్ సిటీలో అప్పుడు తొండలు గుడ్లు పెట్టే ఏరియా హైటెక్ సిటీ మాదాపూర్, ఆ ఏరియా గచ్చిబౌలి అంతా గొల్లవాళ్ళు ఇట్లా కాసుకునేది. అక్కడ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అగ్రికల్చర్కి వ్యతిరేకము, ప్రైవేటీకరణకు అనుకూలము, ఈయన మొత్తము భూములను పంచుకోవడానికి, జయబేరి వాళ్ళకు, మురళీమోహన్కు వాళ్ళకు భూములు అమ్ముకోవడానికి ఇదంతా చేస్తున్నారు అన్నారు. బట్ సినిమా కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత మనం ఈరోజు చూస్తున్న డెవలప్మెంటు, మొన్న రజనీకాంత్ వచ్చి అసలు ఇది సింగపూరా ఏందా అని అన్నాడు. ఇందులో ఓవర్ పీరియడ్ ఎవల్యూషన్ ఉన్నది లేదనడానికి, కానీ ఆయన వేసిన పునాది అనేది అయితే ఉన్నది కదా. సో పునాది వేసేటప్పుడు దాని యొక్క భవిష్యత్తును ఊహించడము కొన్నిసార్లు కొంతమందికి అది పట్టదు. అప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు అప్పుడు పీకారు, ఇప్పుడు వీకుతున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు అందులో 2 లక్షల ఎంప్లాయ్మెంట్, ఇది గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేశారని ప్రధానమంత్రి స్వయంగా నిన్న చెప్పడం జరిగింది. ఏది? శ్రీశైలం దగ్గరికి మల్లన్నను దర్శించుకున్న తర్వాత, దేవుణ్ణి దర్శించుకొని ఈయనకు ఉన్న విజన్ ఏందనేది మనం చూసాము. ఇంకా భవిష్యత్తుకు బ్రహ్మాండమైన విజన్ చేస్తున్నారు అన్నారు. ప్రధానమంత్రి లాంటి కూడా ఎందుకు చంద్రబాబు గురించి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది? గతి లేక. మీరు అడిగారు కదా, నేను చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి టెన్యూర్లో మీరు చెప్పిన కొండలు పిండేయి, ఒకప్పుడు గుడ్లు పెట్టేవి అని మీరు బాగున్నారు. ఒకటి నేను చెప్పేది, చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టారు, నో కాంట్రడిక్షన్. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు, నో కాంట్రడిక్షన్. గచ్చిబౌలిలో స్టేడియం కట్టారు, నో కాంట్రడిక్షన్. ఐఎస్బి తీసుకొచ్చారు, నో కాంట్రడిక్షన్. ఒప్పుకుంటారా? తర్వాత 20 సంవత్సరాలు ఆయన లేదు. ఎవరు తర్వాత? మానబోడు రాజశేఖర రెడ్డి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఒక మనిషి మీరు అన్న పునాది నిజంగా గట్టి అయితే ఆ రోజు హైటెక్ సిటీ కట్టడానికి ప్రభుత్వం, ఎందుకంటే ఎస్టీపీ అమీర్పేటలో ఊడమైత్రిలో ఉండేది, ఇట్స్ మూవ్ టు హైటెక్ సిటీ. ఎస్టీపీ ప్రావిన్స్లో ఎలా డెవలప్ అయిందో నాకు తెలుసు. సాఫ్ట్వేర్ ఇనిషియల్ డేస్ నుంచి నేను వర్క్ చేస్తున్నారు కాబట్టి అందుకని మిమ్మల్ని అడిగేది నేను. ఐ టెల్ యూ వన్ థింగ్, ఒక మైక్రోసాఫ్ట్ అయినా తీసుకొచ్చారు, ఒక ఐఎస్బి అయినా తీసుకొచ్చారు. ల్యాండ్ అండ్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం కన్నా ఇంకేం చేశారు? రెండోది, 5 టీఎంసీలు వాటర్ ఒక మెగావాట్ తయారు చేయడానికి ఖర్చు అవుతుంది. ఆ టోటల్ 5 టీఎంసీలు వాటర్ దానికి కావాలి. అండ్ మీకు తెలుసో తెలీదు, 20 to 30 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఒక మెగావాట్కి ఖర్చు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అంత వాటర్ రిసోర్స్ ఎక్కడ ఉంది? వైజాగ్లో సముద్రం ఉన్నది, దాన్ని ప్యూరిఫై చేసుకుంటారు, వాడుకుంటారు. ప్యూరిఫైయింగ్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పారు గూగుల్. అది వాళ్ళు గూగుల్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఎలా చూసుకుంటారు? మీరు ఉండండి. ఏపీఐసిసి ల్యాండ్ అలొకేషన్స్లో మనం ప్రభుత్వ తరఫున ల్యాండ్ ఇచ్చినప్పుడు కియా మోటార్స్కి గడికొట్టి ఇచ్చారు అక్కడ నీళ్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వాటర్, ఎలక్ట్రిసిటీ చెప్పలేదు. వాటర్ కు వీళ్ళు 25% రాయితీ ఇస్తామన్నారు, బట్ వాటర్ మేము ప్రొవైడ్ చేస్తాం. నేను ఇన్ని రాయితీలు చదివిన దగ్గర వాటర్కి రాయితీ ఇచ్చిన దానికి ఏమైనా చెప్పాను? వేరియస్ కాంపోనెంట్స్ లో ఉంది, దానికి ఏ రాయితీ అనౌన్స్ చేయలేదు. 22,002 కోట్లు అది లేదు. నేను మీకు చెప్తుంది అదే, వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్, ఏది కరెంట్. కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా సార్?
కరెంట్‌కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ 14% అంత టోటల్ గ్రిడ్ మీద అవుతుంది. అది హైయెస్ట్ మొత్తం వైజాగ్ పవర్ ఎంత కన్సమ్ చేస్తుందో గూగుల్ డేటా సెంటర్ నిరంతరం ఆ పవర్ కావాలి దానికి. అవును. వైజాగ్ కన్నా కరెంట్ పోతుంది కానీ దాని కరెంట్ పోతుంది పోవడానికి లేదు అది. అది పోకూడదు కూడా. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏమైనా అనౌన్స్ వాళ్ళకు చేశారు? సెపరేట్‌గా ఉంటుంది అటానమస్‌గా. ఎవరు ఇవ్వాలి అది? గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఎక్కడ ఉంది నీకు అంత సామర్థ్యం? పెట్టుకుంటారు సార్. ఎలా? తయారు చేస్తారు. అంతకుముందు హైటెక్ సిటీ రానప్పుడు ఇట్లనే అడిగారు, వచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం హైటెక్ సిటీ కట్టినప్పుడు సార్ కాళేశ్వరం కాళేశ్వరం తిరగాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడినప్పుడు డోంట్ కల్ హైటెక్ సిటీ కట్టినప్పుడు దానికి పవర్ సెక్టర్ కి సంబంధించిన దాంట్లో సబ్సిడైజ్డ్ రేట్ లో ఎస్టీపీ పర్వ్యూలో ఉన్న క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానీ వీటికి సంబంధించిన దాంట్లో పవర్ గ్రిడ్ లేవని కట్టారు కొత్తగా. ఇప్పుడు మీకు ఈ పాయింట్ మాట్లాడతాం మీరు అన్న దానికి. సో ప్రజెన్స్ లేని తెలుగుదేశం వలన ఈ రోజు డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ లో మీరు ఇచ్చిన ఐఎస్బికి ఇచ్చిన ల్యాండ్ అండ్ ప్రాథమిక వాటర్ దట్ ఇస్ నథింగ్ బట్ యూనివర్సిటీ. అవును, ఐఎస్బి దానికి వాటర్ కన్సంప్షన్ తెలుసు. అవును. అలాగే మీరు హైటెక్ సిటీకి కట్టినప్పుడు వాటర్ రెగ్యులర్ కన్సంప్షన్ అండ్ ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియంలో ఒక ప్రజల సమూహాలు వచ్చినప్పుడు వాటర్ తెలుసు. అండ్ వాటర్ ఐమ్ టాకింగ్ అబౌట్ సెన్సిటివిటీ ఇన్ దిస్. సో మీరు కొండల పిండి చేసిన సామర్థ్యం మిగిలిన ముఖ్యమంత్రులు చూపించారు కానీ ఈ సామర్థ్యం ఏం లేదు. మీరు వేసిన పునాది ఒక బాట క్రియేట్ అయింది. అప్పుడు ఐటీ సెక్టర్ తప్ప ఇంకోట్లేదు. సివియర్ డ్రాట్ లో ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్. ఒక ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పన అనే కాన్సెప్ట్ లో ప్రభుత్వం ఏదైనా సరే ఆ రోజు దొరికింది కాబట్టి కళ్ళు గంజేస్తుంది. ఆ రోజు అదృష్టానికి ఈయనకి కంచం నిండా అన్నం పెట్టారు ఏది సాఫ్ట్వేర్ రంగం పరంగా. ఇప్పుడు మన దగ్గర అంత మోస్ట్ హ్యాపెనింగ్ ఏముంది? వరల్డ్ వైడ్ గా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి ఎవడైనా ఎక్కడైనా అవకాశాలు ఇంత మెండుగా ఎవరిస్తే అక్కడ పరిగెట్టుకుని వస్తారు. ఇంత ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో డేటా సెంటర్లన్నీ ఆంధ్రప్రదేశ్ పరిగెట్టుకొచ్చిన నేను ఆశ్చర్యపడ్ను. ఇంత ఇన్సెంటివ్స్ వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎలా వదిలించుకుందాం అని చూస్తున్నారు యాజ్ ఫార్ as డేటా సెంటర్స్ ఆర్ కన్సర్న్ బికాస్ ఇస్ అన్ ఎకనామిక్ బర్డెన్ ఫర్ దెమ్. దెర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ దట్. ఎవరు ఇప్పుడు డేటా సెంటర్లను వదిలించుకోవడానికి చూశారు సార్ ఇటీవల కాలంలో? అట్లాంటి మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? డల్లాస్ యుఎస్ మొత్తం అది కలాస్ అయిపోతుంది. ఎందుకంటే ట్రంప్ విధానాలు మనకు అదే చెప్తున్నాను. ఆల్టర్నేటివ్ హబ్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఇప్పుడు ఇక్కడ నాకు కాంట్రడిక్షన్ గూగుల్ లాంటిది పెట్టినందుకు స్వాగతిస్తుంది. నాటి మైక్రోసాఫ్ట్ నేటి గూగుల్ నో కాంట్రడిక్షన్. బట్ దీనికి మనం చేయవలసిన ఇంత బ్రూటల్ ఎక్సైజ్ అవసరమా? రావు కదా సార్. లేకపోతే ఎలా రావు? ఇంత జగన్ గూగుల్ ని రైడర్ గూగుల్ ని జగన్ తీసుకురాలేకపోయాడు. ఓన్లీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. మైక్రోసాఫ్ట్ ని అంతకుముందున్న ముఖ్యమంత్రి తీసుకురాలేకపోయాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీకు ఎంత ప్రశ్నిస్తారు కాబట్టి మీరు మీకు సమాధానం మీ భాషలోనే చెప్పాలి. మీ దగ్గర డెల్ ల్యాప్టాప్ ఉంటుంది, ఓ లెనోవో ఉంటుంది, లేదంటే ఇంకోటి ఏంటంటే ఇంకో బ్రాండ్ ఏదో ఒకటి ఉంటుంది, హెచ్పి ఉంటుంది. మీకు ఎంఎస్ ఆఫీస్ కావాలి, అవును, మైక్రోసాఫ్ట్ వాడాల్సింది ఎవరైనా. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కొనుక్కుని వాడుతున్న లెనోవో నా దగ్గర ఉందని చెప్తారా? లేదు. ఎంఎస్ ఆఫీస్ ఉన్న లెనోవో కొనుక్కుంటే ఈజీ అవుతుంది. చెప్పరు ఎవరు కూడా ఆపరేషన్ ఏదనేది చెప్పరు. ఎంఎస్ ఆఫీస్ అంటారు, డెల్ అంటాడు, లేకపోతే లెనోవో. అదే కదా. ఇప్పుడు అదాని డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంది. అదాని వల్ల కూడా ఇదే టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీ యాడెడ్ ఫ్లేవర్ ఫర్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఉన్నది అదే దాందే. మనకి సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని ల్యాప్టాప్లు నాకు సన్ మైక్రో సిస్టమ్ అని వాడి వాళ్ళం మేము. ఫస్ట్ నేను జాయిన్ అయిన కంపెనీలో అది ఒక్కొక్క కంప్యూటర్ 2,70,000 ఉండేది. తర్వాత దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని వాడే ఇది లేక ఆ సాఫ్ట్వేర్ తో కుదరక దాన్ని ఎంత కమ్మని తెలుసా సార్? ఒక్కొక్క కంప్యూటర్ని 350 రూపాయలకి 2,60,000 ఎక్కడ సన్ మైక్రో సిస్టమ్, అది 260 రూపాయలు. అది అవుట్డేటెడ్ అయిపోతే ఇంకా దానికి వాల్యూ, అది దమ్మిడికి పనికిరాదు. అలా ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకునే ఉదాహరణలు ఉన్నాయి కదా మన దగ్గర. ఉన్నాయి. ఇప్పుడు దానికి మనకి ప్యాటర్నీ సెంటర్కి వెళ్ళాం అనుకోండి, మన కంప్యూటర్ ని అప్గ్రేడ్ చేసి ఇస్తాడు కదా. అలాగే ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది అదాని డేటా సెంటర్ విత్ గూగుల్. అంటే సౌండ్స్ గుడ్ ఆర్ నాట్ గుడ్? రైడామ్ తో చేసింది. అదే దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేసి నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదాని ప్రధాని ఒకటే అనే విపరీతమైన ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. అదానిని జగన్ తీసుకొని వచ్చాడు. ఈరోజు అదానిని కాదని గూగుల్ని రైడర్ని తీసుకొని చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఒక కూటమిలోని ప్రభుత్వం ప్రధానితోటి సన్నిహితంగా ఉంటూ ప్రధానికి సన్నిహితమైన అదానిని పక్కకు తప్పిస్తే ప్రధాని ఎట్లా ఒప్పుకుంటాడు? మరి ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ముందు రోజు ట్వీట్ ఎందుకు పెట్టాడు ఆయన? ముందు రోజు ఆయన ట్వీట్ ఎందుకు పెట్టాడు? నన్ను పక్క తప్పించారు ట్వీట్ పెట్టాడు. దాంట్లో అదాని పెట్టాడు. ఏమని పెట్టాడు? నన్ను పక్క తప్పించారు, గూగుల్ వచ్చారు అన్నారు. గూగుల్ వచ్చిన తర్వాత అదాని ఉండడు బేసికల్ గా. ఎలా ఉండడు? మళ్ళీ మీరు అదే రామాయణవంతమైంది సీత ఏమవుతుందని అడగకూడదు. ఇప్పుడు అదాని డేటా సెంటర్ లో ఏ టెక్నాలజీతో గూగుల్ రైడ్ అంది తీసుకొచ్చి లావుడికి ఎక్కించారు దుకాణం. అదానిలోనే గూగుల్ని పెట్టారు అంతే, ఇంకేం లేదు. వీళ్ళు తీసుకొచ్చి పోలవరంకి పవర్ ప్రాజెక్ట్ ఉందండి, ఎంత హైట్ కడితే ఉంటుందని హైట్ తగ్గిస్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ వస్తుందా? మనకి రాదు. తగ్గిస్తే రాదు. పోలవరం విజన్ మాట్లాడినప్పుడు
పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అవును. ఆంధ్రప్రదేశ్ సుభిక్షం అయిపోతుంది. అవును. పవర్ సెక్టర్లో విప్లవాత్మకమైన మార్పులు హెడ్డింగ్లు బాగున్నాయా? బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే పోలవరం వస్తే అల్టిమేట్గా బాగుంటుంది కదా. పోలవరం అనేది జాతీయ హోదా ఉన్న ఇప్పుడున్న ప్రాజెక్టు. దానికి 5 మీటర్లు తగ్గిస్తే తగ్గిస్తే లోకేష్ గారు కళ్ళకి అంటున్న బనకచర్లు అవుతుందా? కేంద్రం ఒప్పుకోదు కదా సార్, తగ్గించడానికి వీల్లేదు. కేంద్రమే తగ్గించమంటుంటే కేంద్రం ఒప్పుకోదంటారు సార్. కేంద్రమే తగ్గించమంటుంటేనే ఇన్నాళ్ళ దాకా దానికి జుట్లు పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు బనకచెర్ల తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తే బనకచెర్ల బనకచర్ల ఎలా వస్తుంది తెలుసా? ఫీజిబిలిటీ కాదండి, మేము ఎందుకు తగ్గించడానికి ఫీజిబిలిటీ కాదు? ఇప్పుడు మనకి ఎక్సెస్ వాటర్, ఇప్పుడు మనకి చూడండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగిలిన వాటర్ తీసుకెళ్ళడానికి పచ్చవాస ట్రిబ్యునల్ ప్రకారం ఏంటి, ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి. అలాగే ఆ 141 మీటర్ల ఎత్తు ఉన్న దగ్గర ఎక్స్ట్రా వచ్చిందా కానీ గ్రావిటీతో తీసుకెళ్ళడానికి మనకు చర్యలు. దాన్ని ఎత్తే తగ్గిస్తే ఇంకెక్కడి నుంచి వాటర్ వస్తుంది? రాదు. అందుకనే కేంద్రం దానికి మోకాలు అడుగుతుంది. అది సాధ్యం కాదు, ఫీజిబుల్ కాదు అని అంటున్నది. అందుకని పోలవరం యథాతథంగా నిర్మించాలని చెప్తున్నది. యథాతథంగా కాదు, ఇప్పుడు దాన్ని ఎందుకు యథాతథంగా ముందుకెళ్ళట్లేదు? ఎత్తి తగ్గిస్తున్నారు కాబట్టి. ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు గూగుల్ అన్న పేరు మీరు పబ్లిసిటీకి వాడుకున్నా సరే, అది రైడాన్ ఒక ఆన్సిలరీ యూనిట్ ప్రకారంగా ఇస్తున్నా సరే, ఓవరాల్గా డేటా సెంటర్తో అనుసంధానిస్తున్నారా అదాని గారితోనూ, లేదా కొత్తదా? ఈ ఎయిర్ నీడ్స్ టు బి క్లియర్. ఎందుకంటే గత ఒప్పందాల్లో నేను ఇందాక చదివిన అనకాపల్లి కూడా ఉంది, అదే విశాఖపట్నం కూడా ఉంది. అవును. అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన వాటిని మేము వచ్చాము కాబట్టి వాటి అన్నిటిని పక్కన పెట్టేస్తాము, మేము వాటిని కాదని మేమే కొత్తది ఇస్తాము అనడం కరెక్టా? లేకపోతే గత ప్రభుత్వాన్ని కలుపుకొని కూడా మేము ఇంకా దాన్ని అప్డేటెడ్ వర్షన్లో తీసుకుపోతాం అనడం కరెక్టా? మీరు అమరావతి 3 రాజధానుల బిల్లు పెట్టినప్పుడు, గవర్నమెంట్ విరమించుకున్నప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే ఏంటి? గత ప్రభుత్వాలని ఏవైతే శాసనాలు చేశారో దాన్ని అనుసంధానించి ముందుకెళ్ళమనే కదా. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు సారాంశం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, వీళ్ళకి వర్తించట్లేదా? అంటే అమరావతి అనేది ప్రజలు 3 రాజధానులు పెట్టాలనేది ఆయన ఏంది ఒక ఎజెండా పెట్టుకుని వచ్చారు. మా ఎజెండా 3 రాజధానులు కాదు. మరి నేను వీళ్ళు మాట్లాడింది కర్నూలు న్యాయ రాజధాని వస్తుంది. అవును, రాజధాని అని అయితే చెప్పట్లేదు. విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పినప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ సార్, రాజధాని కాదు కదా. ఇప్పుడు ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ లేదండి. ఇండియన్ మహారాష్ట్ర కదా, ముంబై ఓవరాల్ నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ కలిపి ఫైనాన్షియల్ క్యాపిటల్ అది పెట్టేశారు కాబట్టి ఢిల్లీని తరలించేస్తారు వార్తలు రాశారు కాంగ్రెస్ వాళ్ళు. లేదు మరి వీళ్ళు ఎందుకు రాస్తున్నారు? అవును, అక్కడ ఇక్కడ తెలుగుదేశం ఆ వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తుంది? ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అని మీకు నాకు తెలుసు, ఆర్థిక రాజధాని తెలుగు, ఆర్థిక రాజధాని. ఇప్పుడు అలాగే హైదరాబాద్ ఆర్థిక మూల స్తంభం తెలంగాణకి. ఎందుకు? జనరేట్స్ లాట్ ఆఫ్ మనీ, రెవెన్యూ అంతా ఇక్కడ. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రాస్పరిటీ కనబడుతుంది. వైజాగ్ అని ఇంకేమన్నా? వైజాగ్. అలాంటప్పుడు దాన్ని ఆర్థిక రాజధాని పేరు పెడితే తప్పే ఉంది. వాళ్ళు పెడితే తప్పు, వీళ్ళు పెడితే రైట్. పెట్టకపోయినంత మాత్రాన మేము డెవలప్మెంట్ చేయట్లేదు అనేది ఏం లేదు కదా. ప్రాథమిక మీరు చదువుకున్న సీనియర్ జర్నలిస్ట్, పిహెచ్డి స్కాలర్, మీరు ఒక స్కాలర్ తో నేను ఆర్గ్యూ చేస్తున్నాను. న్యాయ రాజధాని అన్న మాట తప్పు రైట్ పక్కన పెడతాను. ఒక హైకోర్టుని న్యాయ రాజధాని అంటే ఒక కొలీజియల్ సిస్టమ్ ఎలా కూర్చోవాలో దగ్గర 100 మంది ఎంపీల కన్సర్న్ తో ఒక రాష్ట్రానికి హైకోర్టు ఇవ్వాలి. ఈ ప్రతిపాదన గౌరవ పార్లమెంట్ లో ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు. అక్కడ ఉందేంటి? విభజన హామీల్లో మనకు వచ్చే హైకోర్టు బెంచ్, అంతే. దానికి న్యాయ రాజధాని పేరు పెడితే తప్ప, దాని ఆర్థిక రాజధాని విశాఖపట్నం తప్ప. అంటే 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత కూడా వాళ్ళ జయం అదే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు 3 రాజధానులు అనేసరికి జనాల్లో ఒక డిస్ట్రాక్షన్ వస్తుంది సార్. సరే, డిస్కషన్ వచ్చింది సార్, దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చాడు ఆయన. ఆ 3 రాజధానుల బిల్లు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మొట్టికాయకి విరమించుకున్నారు. అయిపోయింది, ముగిసిపోయిన అధ్యాయం. అధ్యాయం. ఇప్పుడు అవే మాటలు వీళ్ళు మారితే వినసొంపుగా ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం 3 రాజధానులు అనే మాట మాట్లాడారు. మరి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అందా లేదా? నిన్న కర్నూలు న్యాయ రాజధాని అన్న మాట అందా లేదా? అవును సార్, వాటికి ఆ పేరు మేము రాజధానులను విభజిస్తున్నామని చెప్పట్లేదు, అక్కడ ఈ రకంగా డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. నేను 3 రాజధానులు విభజిస్తానని జగన్మోహన్ రెడ్డి రోజు చెప్పలేదు. ఒక డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ లో 3 ప్రాంతాలని అభివృద్ధికి ఈ విధంగా ఒక ఫైనాన్షియల్ హబ్ కింద దాని ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాం. న్యాయ రాజధాని హైకోర్టు బెంచ్ వస్తుంది కాబట్టి న్యాయ రాజధాని అన్నాం. ఎవరి అబ్రివేషన్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఆ అబ్రివేషన్, ఈ అబ్రివేషన్ తెలుగుదేశం ప్రాస్పెక్ట్ లో రైట్ అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రాస్పెక్ట్ లో కూడా రైట్ అనండి. మీరు అన్న దాని ప్రకారం దేనికైనా ప్రజల తీర్పే ఫైనల్ గా సార్. అంటే 11 సీట్లు ఇచ్చారు బండబోతు. ఇప్పుడు గతంలో 23 సీట్లు ఇచ్చారు బండబోతు. వైసీపీ 3 రాజధానులు అనుకున్నారు, వాళ్ళకు ఓట్లు వేసారు, గెలిపించారు. 3 రాజధానులు కాలేదు. మళ్ళా అదే జనము ఈ 3 రాజధానులతో అయ్యేది లేదు, 3 ముక్కలాట మాకు వద్దురా భయ్ అన్నారు. 11 సీట్లకు పరిమితం చేశారు. అబ్సల్యూట్ మెజారిటీ వీళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆ 3 రాజధానుల పేర్లతో వాడుకోవాలన్నా, నేను ఆ ప్రాంతాలను డెవలప్ చేసుకుని ఆ ప్రాంతాలను ప్రాస్పరిటీ చేయడం ముఖ్యమా వీళ్ళకు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే కదా. దాని పక్కన డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ లో మీరు మారదాం. ఓకే,
అమరావతి రాజధాని. నేను గర్వంగా చెప్తాను. 34,000 ఎకరాలు త్యాగం చేసిన రైతు కూడా కట్టేశారు. సిఆర్డిఏ భవనం కూడా వచ్చేసింది అమరావతిలో. దీనికన్నా ముందు సిఆర్డిఏ భవనం తెలుసు కదా మీకు? అది తాత్కాలిక భవనం. ఇది అంటే వీళ్ళు ఏం కట్టినా తాత్కాలికం, వీళ్ళకి నచ్చినట్టు కళల సౌదాలు కట్టుకుంటే అవి నిజాలు అన్నాను. ఇప్పుడు ఇది పర్మనెంట్ భవనం కదా సార్. ముందు తాత్కాలికం వాళ్ళే చెప్పారు కదా, టెంపరీ. మీకు బాగుంది కాబట్టి వినండి, నేను మాట్లాడు. ఓకే, మీరు కట్టిన తాత్కాలిక భవనాలకి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించిందా, అందించలేదా? అందించలేదనే కదా చెప్పింది వాళ్ళు. అందించలేదనే చెప్పారు. కేంద్రం మట్టి తప్ప ఏమీ లేదనే కదా చెప్పింది అప్పుడు చంద్రబాబు నాయుడు. అందుకనే కదా విభేదించింది. సరే, ఇది కాసేపు పక్క తిందాం. 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం, గుంటూరు విజయవాడ డ్రైనేజ్ సిస్టమ్కి ఇచ్చింది. 1,500 కోట్లతో ఆ భవనాలు కట్టిన గత ప్రభుత్వం 14 నుంచి 19 దాకా. నాకు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా డబ్బులు అన్నవి మీరు నేను ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టింది. అవును, ఎవరైనా డబ్బులు ప్రజల పన్నులే. ఇప్పుడు ఇందిరమ్మ గృహం ఎక్కడ ఇచ్చారు? గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అంతకన్నా ముందు నుంచి కూడా ఎన్టీ రామారావు ఉన్నాయి. అంతకన్నా తర్వాత పక్క భవనాలు రామారావు గారు కూడా ఉన్నాయి. అది నిరంతర ప్రక్రియ. దాని గచ్చిబౌలు ఇప్పుడు అందరూ ఎరగొట్టి మహేష్ బాబు కాంప్లెక్స్ ఇలాంటివన్నీ కట్టారు. అవునా కదా? అవును, ఇందిరమ్మ ఇళ్ళని కూడా కూలగొట్టి ఇప్పుడు అపార్ట్మెంట్స్ చేస్తున్నారు కదా. అవును, ఇది ఇండివిజువల్ ఎజెండాలా లేకపోతే ప్రభుత్వ ఎజెండా? గవర్నమెంట్ ఎజెండా. ఇది అపార్ట్మెంట్లు కట్టడం? అపార్ట్మెంట్ కట్టడం 100% గవర్నమెంట్ ఎజెండా సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇది ఎక్కువ స్పేస్ వాడుతున్నది, సరైన వసతులు లేవు. ఇవన్నీ మీకు ఇందిరమ్మ గృహం ఇచ్చారు, మీ పక్కోడికి ఇందిరమ్మ గృహం ఇచ్చారు. మీ అదృష్టంగా మీ ఇద్దరు అన్నదమ్ములు లేదా బావ మరదలు, మీ ఇద్దరు 2 ఇందిరమ్మ గృహాలు ఎరగొట్టేసి 100 దాంట్లో 3 ఫ్లోర్లు వేసారు అనుకోండి. అట్లా చేయడానికి వీల్లేదు. అది రైటా రాంగా? రాంగ్. అంటే గత ప్రభుత్వం ఏదైతే తీసుకుందో మొదటి నిర్ణయానికి కట్టుబడకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు మార్చుకుంటూ పోతే 1,500 కోట్లని ఇచ్చిన ప్రభుత్వం సంబంధించిన పథకాలకి చేయండి రా బాబు, సంబంధించిన అంశాలకి చేయండి రా అంటే ఎవరికి నచ్చినట్టు నాకు ఇది కాదు, ఈ బిల్డింగ్ కాదు ఇంకో బిల్డింగ్ కట్టుకుంటానంటే అది రైటర్. ప్రభుత్వానికి వ్యక్తికి తేడా ఉన్నది కదా సార్. ప్రభుత్వాలు చట్టాలను మార్చుకోవచ్చు, వాళ్ళ జీవోలను ప్రభుత్వాలు చట్టాలు వ్యక్తులు ప్రభుత్వాలు చట్టాలు ఎవరి కోసం మారుస్తూ ఉంటారు? ప్రజల కోసం. అందులో ప్రజలు మీరు నేనే కదా. అవును, 100%. నాకు ఈ బిల్డింగ్ సిఆర్డీ బిల్డింగ్ బాగోలేదని ఎవడైనా ఏ ప్రజలు చెప్పాడు వెళ్ళి? లేదు, చంద్రబాబు గారికి నచ్చలేదు కాబట్టి కొత్త బిల్డింగ్. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు, నువ్వు నిర్ణయం తీసుకోమని. ఏ నిర్ణయం తీసుకోవాలనేది నేను డిసైడ్ చేస్తాను. అంటే ఇష్టం వచ్చిన సొంత పెత్తనం నిలబెట్టాక నిర్ణయాలకు వస్తాం. అసలు ఏ ప్రభుత్వం అయినా ఇదే చేస్తుంది కదా సార్. ఇది ఉన్న బిల్డింగ్ ఎరగొట్టి కొత్త కడతాం. ఇప్పుడు పార్లమెంట్ కట్టమని జనాలు అడిగిరా? కొత్త పార్లమెంట్, ఉన్న పార్లమెంట్ వద్దని అయిన వాళ్ళు కొత్త పార్లమెంట్ కట్టారు. పోలవరం కట్టమని జనాలు అడిగిరా? అడగలేదు. ఆ రోజు నాగార్జున సాగర్ కట్టమని జనాలు అడిగిరా? అడగలేదు. ప్రభుత్వాలు ప్రజలను ఉద్దేశించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటి యొక్క ఫలితాలు ప్రజలు అనుభవిస్తారు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తారు, మీ మీద నమ్ముతున్నాము, మీకు ఓటేస్తున్నాం, దట్స్ ఇట్. ఆ తర్వాత ప్రభుత్వాలే నిర్ణయాధికారులు తీసుకుంటారు. అవి మంచివి కాలేదనుకో మళ్ళీ ఓడిస్తారు, ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. మంచి అయితే మళ్ళీ ఒక టర్మ్ వాళ్ళని కొనసాగిస్తారు. అదే జరుగుతున్నది కదా సార్ ప్రజాస్వామ్యంలో. అంటే మీకు ప్రభుత్వాన్ని కూలగొడితే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే వీళ్ళు 5 ఏళ్ళు చేసిన మంచో రైటో ఎవరితో మాడకూడదా? వీళ్ళు ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారు కదా. అవునండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మీరు పోలవరం కట్టడం మేము అడగలేదు అంటున్నారు. అడగలేదు. ఓకే, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రజల యొక్క జీవన నాడిని, ప్రజల యొక్క ప్రమాణాలని, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతాయనేది అది తెలిసింది. మీరు చెప్తున్న జీవన ప్రమాణాల గురించి చెప్తారు. నేను ప్రజల యొక్క ప్రమాణాలు అంటే ప్రజలు ఉన్నదానికన్నా ఎక్కువ మంది పెరిగినప్పుడు వాళ్ళకి ప్రాథమిక వసతులు, మంచినీళ్ళు కానీ, ఇంత అన్నం కానీ, లేకపోతే ఇంత ఉండడానికి నీడ కానీ ప్రభుత్వ బాధ్యత. అవును. ఇప్పుడు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టడం వల్ల వాటర్ కెపాసిటీని, స్టోరేజ్లు పెంచి దీనివల్ల తాగునీటి కార్యక్రమాలకి ఎంతవరకు మనం మేలు చేద్దాం అనే కాన్సెప్ట్ లో ఉంటారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో 2 బహుళార్థ సాధక ప్రాజెక్టులు. ఒకటి బాక్రానంగల్, ఇంకోటి నాగార్జున సార్. అవును. తర్వాత ఏది? ఏం లేదు. ప్రజల పెరగడం తగ్గిందా, పెరిగిందా, ఆగిందా? ఆగదు. ప్రజలు మరి ఆగినప్పుడు ప్రభుత్వ విధానం ఏదన్నదో ప్రశ్న కదా. అవును. దానికి ఎవరి కోసం కట్టరా పోలవరం? ప్రజల కోసం. మళ్ళీ ప్రజల కోసం మీరే చెప్తున్నారు. అవును, మేము కట్టమని అడిగామని మీరే అడుగుతున్నారు. ప్రజలు అడగరు, కానీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. జాగ్రత్తగా వినండి సార్. దీన్నే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలకు ఉన్న స్థితిగతులు అంటే ఒక స్థానిక ఎమ్మెల్యే లేదా కౌన్సిలరు, లేదంటే ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, లేదంటే ఒక సర్పంచ్ కానీ ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణలకి ఒక ప్రాస్పెక్టివ్ సొల్యూషన్ ఇస్తారని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యంలో వాడికి పట్టం కడతారు. వాడు పీపుల్స్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాడికి ఆ సమస్య ఏంటో దానికి సొల్యూషన్ ఇస్తానని నీకు నమ్మి ఓటేస్తున్నారు. అది వాడి బాధ్యత. లోపలికి వెళ్ళి గలం వినిపించి దాని మీద వాడి కార్యక్రమం, కార్యాచరణ రచించడాడు. ఇది వాడు చేయకుండా ప్రజలు అడిగారంటే ప్రజాప్రతినిధి బాధ్యత.
అవును 250,000 మందికి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. దగ్గర 7 లక్షల నుంచి 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటాడు. ఉంటారు. వీళ్ళు 10 లక్షల మంది గొంతు వాడు ఒక్కడే మాట్లాడారు. మాట్లాడాలి 2.5 లక్షల మంది గొంతుకు ఒక్కడే వీడు మాట్లాడారు. ప్రజలు అడిగారా అన్న ప్రశ్న ఎవరంటే చెప్పు తీసి కొట్టాలి. మీకు అర్థమవుతుందా? ఇది స్థానిక సమస్యల పట్ల ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఎంపీకి చిత్తశుద్ధి ఉంటుంది. సో దీని మీద ఈ రోజు కూడా చిత్తశుద్ధి చాటున్న వాళ్ళ గురించి ఏం చెప్పాలి? ఇది ప్రశ్న. మూడోది మీరు అన్నట్టు నా ఐడియాలజీ ప్రకారం నేను ప్రధానికి షాజహాన్ గడికి ఒల్లిపోయి కాలంలోకి నూర్జహాన్ కోసం తాజ్మహల్ కట్టారు. అది ప్రపంచం ఎంత? ప్రపంచంలో అందరూ షాజహాన్లు ఉన్నారా? లేరు, ఉండరు కూడా. అలా షాజహాన్ ఒక్కడు ఐకానిక్ కట్టుకున్నట్టు వాడు సొంత డబ్బులతో మీరు నేను కట్టిన పనులతో వాడు కట్టేశాడు. అది కూడా అది రైట్ ఆర్ రాంగ్ అని అడిగిన వాడు లేడు. అది రాజరిక వ్యవస్థ. కానీ ఇది ప్రజాస్వామ్యం. అవును, ప్రజాస్వామ్యంలో ప్రశ్న ఉంటుంది. అవును, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఉండకపోతే వాళ్ళని మళ్ళా ఓడిస్తారు. ఓడించిన తర్వాత విషయం. ఓకే, ముందు ఉన్నప్పుడు సమాధానం ఏదన్నది నా ప్రశ్న. ఓకే సార్, మీరు అడగొచ్చు, కానీ వాళ్ళు ఇవ్వకపోతే రీకాల్ సిస్టమ్ లేదు మన దగ్గర. నాకు రీకాల్ సిస్టమ్ తో సంబంధం లేదండి. నాకు భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ప్రశ్నించే హక్కు ఉన్నది, మీకు హక్కు ఉన్నది, అడగొచ్చు. అడగండి. అడగకుండా అడగకూడదన్న నిరోధించే హక్కు వాళ్ళకి లేదు. లేదు, ఇది వాళ్ళ ప్రాథమిక బాధ్యత. వాళ్ళు కూడా అడగొద్దని ఏం చెప్పట్లేదు కదా తెలుగుదేశం వాళ్ళు ఈరోజు. అడగండి, వెనకాల బోర్డు పెట్టారు కదా ఇది మాది మంచి ప్రభుత్వం అని. అవును, అదే సమాధానం ఇస్తున్నారు వాళ్ళు. మీరు సంక్షేమ పథకాలు 6 ఇచ్చారా? ఓవర్ పీరియడ్ టైం ఇస్తారు. ఒకటే కానీ మొన్న పెద్ద సభ పెట్టారు కదా అనంతపూర్లో, జెండాలు అట్టుకుని అందరూ సూపర్ హిట్. సూపర్ హిట్ అని. అవును, మరి ఇచ్చేసారు అందరికి. జనాలు అందరూ వచ్చేసారు కదా, జనాలు అందరూ నమ్ముతున్నారు వాళ్ళు ఇచ్చారు అనే సంగతిని. మీరు నమ్ముతున్నారా? నేను నా నమ్మకంతో పని లేదు కదా సార్. అంటే మీరు పెద్ద కదా. ఇప్పుడు అనలిస్ట్ వేరు, ఓటరు వేరు. ఏ అనలిస్ట్ ఓటర్ కదా? ఓటరే, కానీ మీరు ఒక జర్నలిస్ట్, మీరు ఓటర్ కదా. ఇప్పుడు జర్నలిస్టులు ఏంటంటే వాళ్ళు జనం యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం వరకే మన పని. జనము నమ్ముతున్నారు అనేది జనాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి జనాల నమ్మకం నిజమా లేదా అనేది మళ్ళీ ఎప్పుడు తేలుతుంది సార్? మళ్ళీ ఎన్నికలు వస్తేనే తేలుతుంది. ఆ లోపు తేలే అవకాశం లేదు కదా సార్. అంటే ఆ లోపు తేలే అవకాశం లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే దాని ప్రజాస్వామ్యం ఏం చేయమంటారు? ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మొన్న నేపాల్లో ఏం చేయాలి? మొన్న శ్రీలంకలో ఏం చేయాలి? రావాలి. నేపాల్లో ఏం చేయాలి? శ్రీలంకలో ఏం చేయాలి? పాకిస్తాన్లో ఏం చేయాలి? బంగ్లాదేశ్లో ఏం చేయాలి? ఎవడన్నా కార్యాచరణ రచించి ఇచ్చారా? అవి రచించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యమం వస్తుందా? ఏమన్నా మీరు తెలంగాణ ఉద్యమం వస్తుందని కలగన్నారు 2001 ముందు? లేదు, ఇప్పుడు ఎవరు కలగలేదు. మీరు 2001 ముందు ఏమైనా కలగన్నారా? లేదు, నేను కలగలేదు. ఎవరు కనలేదు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా కలగలేదు. ఇంత పెద్ద ఉద్యమం వస్తుంది, నీళ్ళు కొట్లాడాలి, ఈ పద్ధతిలో జరుగుతుంది అనేది. అదే సార్, ఎప్పుడైనా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కడితో అయిపోయిందా? కాలేదు. ఎంతమంది 33 మంది ప్రాణాల త్యాగాలతోనూ, అమృతరావు గారి త్యాగ ఫలం, చలపతిరావు గారి త్యాగంతోనూ వచ్చింది 100%. ఇప్పుడు ఎవడ మట్టుకాడి సొంత పెత్తనాలు నిలబెడితే అది ప్రజల యొక్క సమిష్టి కృషితో వచ్చిన వాటి మీద రాజ్యాంగ రాజరిక వ్యవస్థ. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అంటే నేను అడిగేది ఏంటంటే సార్, మిమ్మల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు నిన్న 13,000 కోట్ల ప్రాజెక్టులు, మొత్తం ఈ 15 నెలల్లో 65,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. మేము అమరావతిని డెవలప్ చేస్తున్నాము, పోలవరాన్ని కడుతున్నాము, 6 గ్యారంటీలలో 1-2 మినహా ఉచిత బస్సు ఇచ్చేసాము, తల్లికి వందనం ఇచ్చేసాము, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. జనము నుంచి వ్యతిరేకత ఆ స్థాయిలో వస్తుందా? జనం ఒకవేళ ఇవి నచ్చకపోతే జనం ఏం చేయాలి? జనం ఇప్పుడు వైసీపీ వాళ్ళ పాత్ర కరెక్ట్గానే పోషిస్తున్నారా? ఇప్పుడు ఎవడి పాత్ర ఎవడేం పోషిస్తున్నాడు అన్న దగ్గర మీరు వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి బాదుడు అన్నారు, రావడం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు 3 రోప్ ఛార్జీలు అని చెప్పి చెదగొట్టితే నిన్న ఎలక్ట్రిసిటీ బోర్డు 1000 కోట్లు పెనాల్టీ వేసి 13 పైసలు వేసేసింది. అది కదా, పెనాల్టీ వేసేసింది. వాళ్ళు కూడా మేము ఒప్పుకున్నారు, మేము ఇక పెంచము ఇంకా తగ్గిస్తాము అన్నారు కదా. వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు కదా. అవును. సో అలాగే మనం ఒకటి అనుకున్నప్పుడు వ్యవస్థ కూడా మీ ఇష్టరాజ్యంగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏదో విధంగా ఒక బ్రేక్ అనేది వస్తుంది. సో దీన్ని మనం పట్టించుకోకుండా వ్యవస్థ నాకేం పట్టించుకోవట్లేదు అనుకుంటే వ్యవస్థ చేయాల్సిన పని తను చేసి చూపిస్తారు. అవును. అలాగా ఒకటి దిస్ ఇస్ ఫస్ట్ బ్యారికేడ్. అవును. రెండో బ్యారికేడ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టు నేను రోజు అలా కోట శ్రీనివాసరావు గారు కోడి కట్టుకుని రోజు కోడి కూర తిన్నట్టు అంటే సినిమా క్లైమాక్స్ లో మ్యారేడే లేదు, మారుతారు. అలాగే మార్పు తథ్యం. ఆ మార్పు కోసం ఎదురు చూసే నేపథ్యంలో ప్రజలకి ఒక్కొక్కడికి ఒక్కొక్క యాడ్ స్టిక్ ఉంటుంది. ఇవాళ ఒక యాడ్ స్టిక్ తో ఒకడేమో గాంధీ మహాత్ముడిలో ఉంటాడు, ఇంకోటి భగత్ సింగ్ కావచ్చు, ఇంకోటి సుభాష్ చంద్రబోస్, ఇంకోటి మదర్ తెరీసా లాగా ప్రవచనాలు చెప్పి అందరికీ శాంతి ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు. సో ఈ ప్రాస్పెక్ట్ లో వీళ్ళందరూ మన సమాజంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు సమాజ హితం కోరుకున్నవాడు ఎవడైనా ఏం చేయాలంటే ఏం చేయాలో చేసుకుంటే వెళ్ళాలి. అంతకు మించి కానీ యాంటిసిపేషన్స్ కి బియాండ్ వెళ్ళినప్పుడు కొన్ని మన చేతిలో ఉండవు, జరిగి జరక్క తథ్యం.
జరుగుతుంది. సో అట్లా మీరు ఏదైనా తీసుకోండి వాళ్ళ ఉమ్, ఉన్న అనీవెన్ సర్కమ్స్టాన్సెస్లో. ఉమ్, ఇప్పుడు నానా పులికి అదే ఉంది. అవును. నానా పూలు వచ్చిందంటాడు, పరిగెట్టుకుని నాన్న వస్తాడు. రెండోసారి నానా పూలు వచ్చిందంటే పరిగెట్టుకుని వస్తాడు. ఉమ్, మూడోసారి నానా పూలు వచ్చిందంటాడు. ఉమ్, నిజంగా పూలు వస్తుంది కానీ కొడుకు ఉండడు, ఉమ్, నాన్న మాత్రం రాడు. ఉంటాడు. కానీ నాన్న నిజంగా వచ్చి ఉంటే కొడుకు బతుకుతాడు. ఇది ప్రజాస్వామ్యం. అవును. నమ్మకం సడలకుండా ఉన్నంత కాలం అవును. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడతాయి. అవును. కానీ సడలినప్పుడు కొట్టుకపోతారు, అడ్రస్ లేకుండా ఇప్పుడు పోతారు. అలాగే దురాశ దుఃఖానికి చేతి కథ ఉంటుంది, అవును. అలాగే బంగారు బాతుగుడ్డు కథ ఉంది. అవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకటే. ఇప్పుడు బంగారు బాతుగుడ్డు ఏముంది, గతంలో సంక్షేమం నవరత్నాల కోసుకొని పథకాలు తింటాడు. అందే. గుడ్డు వస్తుందని ఇంకా చాలా గుడ్లు ఉన్నాయని కోసుకొని తింటాడు, మొత్తం దిక్కు లేకుండా పోతుంది. అది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దురాశ దుఃఖానికి చేయటంటే 3,000 పెన్షన్కి ఇంత తిప్పలు పట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే చంద్రబాబు నాయుడు అయితే 4,000 తృణప్రాయంగా ఇస్తాడు. ఏమైంది, అది తప్ప ఇంకేమైనా కనబడుతుందా? ఇప్పుడు హామీలు ఇవ్వడం తప్ప, ఇచ్చిన వాళ్ళని నమ్మడం తప్ప. ఇచ్చిన వాళ్ళని నమ్మడం తప్ప. మరి చంద్రబాబు తప్పేముంది సార్ ఇక్కడ? అదే కదా వాళ్ళ సక్సెస్. అందుకే ఆయన 14 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు కూడా అడుగు పెట్టగలిగింది. ఇప్పుడు జనాలు నమ్మించి మోసం చేసి, ఇప్పుడు గొర్రె ఉంది, ఉమ్, కషాయవాడిని నమ్ముతుంది. ఉమ్, అంటే గొర్రెలు ఎందుకు పడుతున్నాం, కషాయవాడితో చచ్చిపోవడానికి గొర్రెలు పడ్డం మానేసే. ఉమ్. అలాగే ఒక్కసారి అయితే మోసపోతారు, కానీ ఇప్పుడు ఆయనని మొన్ననే ఇప్పుడు రికార్డు స్థాయిలో అలా 15 కాదండి. సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ముఖ్యమంత్రిగా. గొర్రెల జాతే మోసపోవడానికి అంటే పుట్టినప్పుడు మీరు జనాలను నిందిస్తున్నారు. నేను నిందించట్లేదు. జనాలను మొత్తము నేను- చంద్రబాబు నాయుడు నేను వీళ్ళందరూ గొర్రెలు అంటారు. నేను అది చెప్పలేదు, మీరు వినట్లేదు. ఆ, గొర్రె కషాయవాడిని నమ్మినప్పుడు, ఆ, అరే కషాయవాడిని నన్ను చంపేస్తున్నాడు రా అని తెలుసుకున్న గొర్రె నమ్ముతున్నప్పుడు, ఆ. గొర్రె జాతి ఈ రోజుతో మమ్మల్ని దేవుడా మాకు వరమే, ఇక మేము పుట్టము, మమ్మల్ని కషాయవాళ్ళు చంపేస్తారని ఆగే ఆగవు. ఏదో ఒక రే ఆఫ్ హోప్తో ఉంటున్నాయి కదా. అలా ఎక్కడో దగ్గర ఏదో దగ్గర. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏమి ఓపెన్ లాస్ట్కి పసుపు కుంకుమ 30,000 ఇచ్చాడు కదా. అవును. ఈసారి ఏమి ఓపెన్ లాస్ట్కి ₹1,00,000 ఇస్తాడేమో. అవును, అప్పుడు జనాలు నమ్ముతారు కదా. నమ్మి 6.5% ఓట్లు వేసారు. జనాలకు నచ్చిందే చేస్తుండగా ఓవరాల్ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలు. అప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అవుతుంది. గెలుపు ఓటములతో అప్పుడు ముడిపెట్టుకోండి. ఇది పసుపు కుంకుమ 30,000 ఇస్తే 6.5% అయినా ఓటు బ్యాంకే ఓడించారు. పసుపు కుంకుమ 3,000 ఇచ్చినా కూడా ఓడించి జగన్ తీసుకొని వచ్చారు కదా. అవును. అంటే 5 సంవత్సరాలు నువ్వేమి చేయకపోయినా ఏం చేయకపోయినా 6వ సంవత్సరం నీ చేతిలో చాక్లెట్ ఎడితే వాళ్ళు చేయవలసింది వాళ్ళు ఇది చేస్తారన్నది మాకు తెలుసు కాబట్టి తాత్పర్యం. వాళ్ళని పక్కన పెట్టారు. ఇది చెప్తున్నాను. కానీ ఇప్పుడు మొదటి నుంచి ఇలా చేస్తున్నాడు. 15 నెలల్లోనే 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు, ఉపాధి కల్పిస్తున్నారు. అమరావతి మొదలైంది, పోలవరం మొదలైంది, మనకచెర్ల గారు, ఇట్లా రకరకాలు మేము చేస్తున్నాం. ఇంకా వచ్చే 4 ఏళ్లలో అద్భుతాలు, సిలికాన్ వ్యాలీ లెక్క దీన్ని క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలోనూ, లేదంటే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీలోనూ. ప్రాస్పెక్ట్లోనూ, టెక్నాలజీలోనూ ఈయన మించిన అనుభవం లేదని 14లో ఈయన చేతిలోనే ఆర్తపల్లెం పెట్టాం. అవును, అవును, పెట్టారు. అప్పుడు ఆయన తెచ్చిన ఉపాధి ఎంత తెలుసా, ఉమ్, ఆయన తెచ్చిన పెట్టుబడులు ఎంత తెలుసా, ఉమ్, 3 సిఐ సమ్మిట్లు 4 సార్లు దావోస్ వెళ్ళొచ్చు. అవును, ఇప్పుడు కొత్తిమీర కారంగానే పట్టుకుని వెళ్ళి అవును. అగ్రిగోల్డ్ నోట్లో మట్టి కొట్టిన అని కూడా పట్టుకెళ్ళారు. ఓకే, వీళ్ళిద్దరితో వెళ్ళొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఓకే. లాస్ట్కి తెచ్చిన 19,50,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలకి గ్రౌండ్ అయిన ఎంత తెలుసా, 34,950 కోట్లు. 19 లక్షలకు అవుట్ ఆఫ్. దాంట్లోంచి ఎంత ఉపాధి కల్పించబడింది తెలుసా, తెలియదు. 39,200 మందికి ఉపాధి కల్పించబడింది. 34,000 కోట్లకు 39,000 మంది. ఓకే. రెండోది 3,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చింది. ఓకే. ఇది ట్రాక్ రికార్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అర్థమైందా. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇదే సిఐ సమ్మిట్ 13,50,000 కోట్లు. ఉమ్. టోటల్ పెట్టుబడులు ఎంతంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33 లక్షల కోట్లు. ఓకే. టోటల్ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో 1,05 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఓకే. ఉపాధి ఎంతమందికి వచ్చింది తెలుసా సార్, ఓకే. 3,52,000 మందికి. ఓకే. MSME యూనిట్లు. 34,000, ఇక్కడ 3 లక్షలు. ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్ని వచ్చాయి తెలుసా, ఉమ్. నేను టోటల్ 33 లక్షలకి చెప్తున్నాను. అవును, అదే అదే. ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్ని వచ్చాయి తెలుసా, ఉమ్. 13,50,000 కోట్లు. ఓకే. టోటల్ 24 గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఐటెంకి ఉమ్. 16,50,000 కోట్లు. ఉమ్. 16,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్లతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉమ్. టోటల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 2,64,000 ప్రభుత్వ ఉద్యోగ కల్పన. ఉమ్. చంద్రబాబు గారి టెన్యూర్లో కన్నా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జగన్మోహన్ రెడ్డి. నేను కూడా కాదు, మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పయ్యవల్ కేశవ్ గారు టోటల్ ఎంప్లాయ్మెంట్ 44 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఉమ్. స్పాన్ ఆఫ్ 10 yearsలో. ఓకే. సో ఓవరాల్గా మీరు 33 లక్షల గ్రౌండ్ అనుకుంటే ఉమ్. దాంట్లో పర్సంటేజ్ ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో టోటల్ సిఐ సమ్మిట్లో ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాల సారాంశం ఎంత, నా ప్రాస్పెక్టులు అయితే ఉమ్. దగ్గర 1,40,000 కోట్లు. ఉమ్. నాట్ ఈవెన్ 10%. 10%. ఒక 33 లక్షల కోట్లు పెట్టుబడులు. రేపు నవంబర్లో మళ్ళీ సిఐ సమ్మిట్, అవును. ఇంకో 5 లక్షలు వేసుకుందాం, లేదా ఇంకో 10 లక్షలు వేసుకుందాం. ఆ ప్రకారం ఓకే. టోటల్గా 43 లక్షల ఒప్పందాలు అనుకున్నా. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ నవంబర్ వచ్చింది ఎండింగ్. 1 లక్ష కోటే.
అగ్రిగేట్ను చూసుకున్న ప్రాస్పెక్టివ్ గ్రోత్ అవును. ఆఫ్ ద స్టేట్ ఓకే. ఇట్స్ నాట్ సో హై. అవును. అయితే లోకేష్ గారు మనందరినీ చిన్నపిల్లలు చేసి, ఆయన చిన్నపిల్లడైనా మనకు చెప్పినట్టు 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం, 4 లక్షల ఉద్యోగాలు అంటే కొత్త పిఎఫ్ అకౌంట్ ఒకటి కూడా రాలేదు. సున్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ జడ్జి శ్రవణ్ తీసుకొచ్చాడు, నాతో షేర్ చేశాడు. ఓకే. ఒక్క కొత్త పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అవ్వలే. అండ్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ దీంట్లో అండ్ ఇంక్లూడింగ్ ఆర్ఓసీలో కూడా చెక్ చేస్తే ఒక్క కొత్త యూనిట్ ఓపెన్ కాదు. ఇంత సో ఓవరాల్ గా అబద్ధాల పునాదులతో మీరు చెప్పే కథలు వినే బ్యాచ్ వేరేగా ఉంటాయి. ఓకే. నిజాలు వాస్తవాలు దగ్గరగా పరీక్షించి పరిశీలించి మాట్లాడే దగ్గర డేటాతోనే మాట్లాడాలి. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, అవును, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, అవును, కాగ్ రిపోర్ట్స్, అవును, బడ్జెట్స్ ఓకే, అండ్ ఆర్బీఐ ఇచ్చే డేటా. అవును. ఈ 5 డేటాలు అది బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టార్ట్ ఈ 6 డేటా సెంటర్స్ అండి. ఈ 6 డేటా సెంటర్లు ఏదైనా ఒకటి ఏపీ స్టేట్కి రిలవెన్స్ మీరైనా నేనైనా క్రాస్ చెక్ చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు డేటా అప్డేట్ అవుతుంది. దీంట్లోంచి మాట్లాడతాం. అవును. ఓకే. నా దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండదు. ఉండదు. నా దగ్గర ఈ పచ్చళ్ళు పౌడర్ డబ్బా, సార్ ఈ కిరసనాలు అమ్ముకున్నాడు, పెట్రోల్ బంకుల్లో నా దగ్గర డేటా. చంద్రబాబు నాయుడు హయాంలో 34,000 కోట్లు వచ్చింది, 34,000 మందికి ఉపాధి లభించింది. జగన్ ఆధ్వర్యంలో 3,50,000 మందికి ఉపాధి లభించింది. ఇంత 33 లక్షల వాటికి 1,00,000 కోట్లు గ్రౌండ్ అయింది. ఇంత జరిగితే ఎందుకు జగన్ని ఓడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? ఇది నిజం అని వాళ్ళ అనుభవంలోకి రాలేదా? ఈరోజు చంద్రబాబుని ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ తోటి గెలిపించడానికి కారణం జగన్ చెప్పుకోలేకపోయారా? జనాలకు అర్థం కాలేదా? మీరు భరత్ అని నేను సినిమా చూసారా? చూశాను. నాయకుడు లేని సమాజం నిర్మిద్దాం అన్న కాన్సెప్ట్. ఓకే. కానీ అక్కడ నాయకుడిని ప్రతిష్ఠించుకున్న ప్రజలు ఉన్నారు. ఈ సినిమా కంక్లూజన్ కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రజలకి నాయకుడు కావాలి. అవును, నడిపించేవాడు నాయకుడు కావాలి. ఇది ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో, 79 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ఎక్స్పెరిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఓకే. నాయకులు లేని సమాజాన్ని నిర్మిద్దామని. లోకల్ నాయకులు వద్దు, కార్యకర్తలు వద్దు, ఒక వ్యవస్థతో పనిచేయిద్దాం అన్నాడు. ట్రూ సీఈఓకి ఏమవుతుంది? అది సాధ్యం కాదు, కుప్పకూలిపోతుంది. కుప్పకూలింది. సో ఇక్కడ తప్పు ఒప్పు అన్నది కాకుండా ప్రజలకి ఏం చేయాలో చేసిన దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలంటే ప్రజలే ఇవ్వాలి. ప్రజలే ఇవ్వాలి కదా. నేను అంటుంది ఏంటంటే ప్రజలకి అన్న దానికన్నా ప్రజలకి డెమోక్రసీలో డైరెక్ట్ రోల్ ప్లే చేయడానికి వెసులుబాటు ఉన్నా సరే ఇన్ఫ్లుయెన్షియల్ కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. లోకల్ క్యాడర్, లోకల్ నాయకులు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్యాడర్తో ఎక్కువగా ప్రభావితమైన ఎలక్షన్స్ చూసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవడు లేని ఎలక్షన్ ఎలా ఉంటుందో చూస్తే దాని ప్రభావం ఈ విధంగా. ఓకే. సో నాకేమనిపిస్తుంది సార్, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు చెప్పిన ఈ డాటా, మీరు చెప్పిన ఈ విశ్లేషణ నాకు తెలిసి నేను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. వైసీపీ నాయకులు కూడా ఎవరు చెప్పట్లేదు సార్. ఇప్పుడు మొన్న చెప్పిన జోగి రమేష్ విషయంలో కానీ, మద్యం కల్తీ విషయంలో కానీ మీరు చెప్పినంత స్టాటిస్టికల్ డేటా ఈ దాన్ని కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. జనాలను వాళ్ళు ఒప్పించలేకపోవడం వల్ల ఇట్లా జరిగిందా, లేకపోతే అసలు వైసీపీ ప్రతినిధిగా వాళ్ళని బదులు మీరు పెట్టుకుంటే అయిపోయేదా? ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో 15 మంది పేర్లు ఇస్తారు మన క్లాస్ నుంచి. ఒకరికి ప్రైజ్ వస్తుంది, ఒకరికి ప్రైజ్ వస్తుంది, రెండోడికి సెకండ్ వస్తుంది, మూడోడికి థర్డ్ వస్తుంది, ముగ్గురికి వస్తుంది, మిగిలిన 12 మంది ఇంటికి వెళ్ళి బెచ్చెట్ ఆడుకోవడం. ఇదేంటి ఇడికి మాట్లాడడమే రాదంటే? అడిగి మాట్లాడడం వచ్చినో రాదో ఆడు అటెంప్ట్ చేసాడు కదా. అటెంప్ట్ చేశాడు, కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు నేను మాట్లాడలేదన్న విషయం అడిగి తెలుసు కదా. అలా మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళ మాట్లాడాలంటే పాపం ఎంచుకోవడంలో తప్పైంది సార్. ఒకటి విషయం చెప్తాను. ఇప్పుడు మీరు మన ఇద్దరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాం. అవును సార్. సడన్గా మీ కెమెరామెన్ సార్ నా పర్స్ పోయింది సార్, ప్రసాద్ గారు మీరు తీసారా అన్నారు అనుకోండి, బాబు నేను తీయలేదని మర్యాదగా చెప్తాం. ఇంకోసారి మీ వాడు వచ్చి పడాలని గోపమే కొట్టాడు అనుకోండి, కొట్టి నువ్వే తీసావు నాకు తెలుసు అన్నాడు అనుకోండి, అప్పుడు నా సమాధానం వేరేగా ఉంటుంది. దానికి అదే పద్ధతిలో ఉంటుంది సమాధానం. ఫస్ట్ అడిగిన దానికి అంతే గౌరవంగా ఉంటుంది. ప్రసాద్ గారు అన్ని దగ్గర కెమెరాలు పెడితే మాట్లాడుతున్నారు, మా దగ్గరికి వచ్చి మాట్లాడలేడు అన్నారు అనుకోండి, ఏమైనా ఆన్సర్ ఉందో దాంట్లో? ఉండదు. ఇదే మీరు సడన్గా ఆళ్ళు లెక్కర్ ఒకటి కుటీర పరిశ్రమ ఎక్కడ తంబలపల్లి మొలకల చెరువులో పెట్టాడు. జనార్దన్ రావు గారు, జయచంద్ర రెడ్డి గారు, ఆ 2 మాటలు చేసిన సురేందర్ నాయుడు గారు, ఈ ముగ్గురు యాదవులు చేసిన పనికి జోగి రమేష్ తీసుకొచ్చి ఎరా నువ్వే చేసేవాట 3 కోట్లు అప్పించావంటే కడుపు కారణం తిన్నాడు. ఏం మాడాలని చెప్పు తీసుకుని కొట్టలేదు. ఆల్రెడీ సంవత్సరం పాటు ఈ దిక్కుమాల లెక్కర్ స్కామ్ లో సస్తుంటారు. ఆల్రెడీ ఎంపీ లేటోడికి 75 రోజులు 80 రోజులు జైలు లేట్ వస్తే నేను 3 కోట్లు ఇస్తాను, 5,000 సంపాదించేద్దాం, 5,000 కోట్లని జోగి రమేష్ లేటోడు ఎవడన్నా ఆలోచిస్తాడు? జోగి రమేష్ అసలు ఎలాంటి జోగి రమేష్ తెగిస్తే Z+ కేటగిరీ ఉన్న పాత ముఖ్యమంత్రిని ఇంటికి వెళ్ళి గల్లా పట్టుకునే సామర్థ్యం ఉంది. వచ్చేస్తే అరే మా ఇంటికి వస్తారని చెప్పి తండ్రి కొడుకులు గదమాయించడం అనేసి తిరిగి జైలు వెళ్ళడానికి దాంట్లో అవకాశాలు లేవు కాబట్టి ఇందులో ఇరికించేద్దామంటే దానికి జోగి రమేష్కి మాట్లాడడం రాదంటే
అసలు ఫస్ట్ ఆఫ్ జయగు రమేష్ కూడా అలా కదండి, మీరు ఒక మాట చెప్తారు, మరి మీరు దొంగతనం చేసి దొరికారా అంటే లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు, దొంగతనం చేయించారు. అలా చేయించారు, ఆర్మీ బొర జల్లుకుంటే ఆడొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఎవడేస్తారు సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టే వద్దు కదా. అవును, గుమ్మడికాయ దొంగనట్టు భుజాలు తరుముకున్నట్టు. అయితే జోగి రమేష్ కూడా మరి వైసీపీ ఇట్లా జగన్ ఇట్లా చేస్తున్నాడు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు, అదేంటి సార్? ఇక్కడ చెప్తున్నాను కదా, ఇటు దొరికిపోయి తిరగలు ఇటు పక్క ఇంకోటి, అరే జోగి రమేష్ ఎందుకు ఇచ్చాడు, ఇదేంది ఇదే, ఇంత కన్ఫ్యూజన్ అసలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి బస్ వచ్చినాడు ఉన్నాడు, అసెంబ్లీలో తిట్టవలసిన తిట్లు, తర్వాత వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యాడు, వాళ్ళు పాసిఫై అయ్యారు. నెక్స్ట్ నా తండ్రి అంత మనిషి అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే అదేంటి నేను అప్పుడు బస్ వచ్చిన తిట్టాడు, నీకు తెలుసా అంటే ఏంటి అని అర్థం ఉందా దాంట్లో? ఓకే, అలా ఉంటుంది అలా ఏడు. సో ఇప్పుడు విషయాన్ని మీరు సప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఏ విషయంతో సప్రెస్ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి లెక్కర్ స్కామ్లో అంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని పెద్ద ప్రచారం జరిగింది, కానీ ఇది లెక్కర్ స్కీము. ఏంటి స్కీము? కల్తీ మద్యం. ఇవాళ నిన్న రాజమండ్రిలో ఆడ ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ దొరికాడు చూసారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ పెట్టుకుని ఈ కమిటీ ఏమన్నా దొరికితే ఈ లెక్కర్ కేసులో చిన్న లేదు చేసి వదిలేండి, కానీ ఎక్కడే పట్టించుకోకండి, రాకుండా చూసేయండి అన్నట్టుగా చెప్పేస్తాం. ఇది కాక ఎక్సైజ్ అధికారులకి ఎంత ఒళ్ళిపోయి కాలం కాకపోతే ఎక్కడో అడవుల్లో ఎప్పసారా కాల్చుకుంటే అని పట్టుకుని కుమ్మేస్తారు, కొండలు ఎరగొట్టేసేది. ఎంత రెడ్డాండ్గా ఎంఎస్ఎంఈ యూనిట్ మొలకలపల్లి తెలక చెరువు కమలపల్లి, ఇక్కడేమో కుటీర పరిశ్రమ, బెల్ట్ షాప్, అందరూ వాళ్ళే. కేరళ నుంచి వస్తుంది కదా, బెంగళూరు సరికి ఇల్లే చేస్తున్నారు కదా. ఎన్డీఏ కూటమిలో ఉన్నకు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని కేంద్ర పాలితమైన గవర్నమెంట్ మందు కూడా తీసుకొచ్చి అమ్మేస్తారు. కంటైనర్ తెస్తారు ఒక నియోజకవర్గం, 2 గోవా మందు, 1 తంబలపల్లి. ఇవాళ టెక్నికల్ రిపోర్ట్లు ఇస్తారు ఎక్సైజ్ వాళ్ళు, ఏంటి తెలుసా, 65% ఆల్కహాలిక్ మిక్స్ ఉందండి దీంట్లో. చూడండి, గతంలో జవహర్ గారు ఏం చెప్పారు, ఆయన ఎక్సైజ్ మంత్రిగా బీర్ ఈజ్ ఏ హెల్త్ డ్రింక్ అన్నాడు ఆయన. అలాగే ఈ ఎక్సైజ్ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ 65% ఉంది దాంట్లో. మీకు ఏం తెలుసా, మిగిలిన నోట్లు అయితే సోడా లేకపోతే నీళ్లు కలుపుకోవాలి, లేదంటే ఇది రసనాలా తాగి వచ్చట. రే ఏమన్నా సార్ వాళ్ళని పట్టుకొని మీరేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నోట్లాడరా? ఎవడైనా అబద్ధానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? అలా కదండి, ఒక అబద్ధానికి ఎవడైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? జనాలు తీసుకెళ్ళి మీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా. ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిఎస్ శ్రీనివాసరావు గారు దొరికాడు, ఆయన అమెరికా పంపించారు. గవర్నమెంట్ వచ్చింది అక్కడ వెనక్కి వచ్చాడా? రాలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి నీ ఉద్యోగం నువ్వు చేసుకున్నా అని ఇంకెప్పుడు ఆర్డర్ చేయకమ్మా అని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు ఆడవాడు జనార్దన్ రావు గారు చెప్పినట్టు నాకు మన జోగి రమేష్ చేయించాడు అనుకుందాం. ఈ జోగి రమేష్ ఇవ్వాలని హోమ్ మినిస్టరా లేకపోతే ముఖ్యమంత్రా? మరి నువ్వు వచ్చిర్రా నేను జాగ్రత్త చూసుకుంటాను, నీకేట్ కాకుండా తెలుగుదేశంలో శ్రీనివాసరావు చూసుకున్నట్టు చూసుకుంటాను నాకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి నీకు ఎక్కడ ఉంది డిస్కషన్? రెండోది, ఇక్కడ ఆల్రెడీ సంవత్సరం బట్టి కింద మీద పడి చేస్తున్నారు, సంవత్సరం నెల అవుతుంది ఈ కేసుల్లో నానా తెప్పలు పడి దొరికినట్టు వేసేస్తాం లెక్కర్ స్కామ్ అని. ఇంత జరుగుతుంటే ఎవడన్నా వైఎస్ఆర్సీపీ తెగించగలరా ఓ దిక్కుమాల పని చేయడానికి? లాజిక్ అండి, జస్ట్ ప్రైమరీ లాజిక్లో వాడదాం. ఏం మాడుతున్నారు అంటే ఎవడ ఇన్సూరెన్స్ వచ్చాడు ఇవాళ? ఇక్కడ ఓ పక్క మీరు ప్యారల్గా రాజమండ్రి సెంటర్గా భరత్ ఎక్స్పోజ్ చేసాడు ఇవాళ. ఎంత ధైర్యంగా మాడతారు, చిన్న పెట్టి కేసులు పెట్టండి అని. ఓ పక్క లోకేష్ గారే చెప్తున్నారు ఏమని, ఆయన అగ్రిగేట్ 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. నేను కాదు, కిరసనాలు అమ్ముకున్నాడు రాసిచ్చాడు పొగడి పేపర్లో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గం. కానీ లోకేష్ గారు మా వాళ్ళంతా అదే పనులు ఉంటే జన్మభూమి కమిటీలాగా వీళ్ళందరూ పనికాహార పథకం కుటీర పరిశ్రమలేమో బెల్ట్ షాపులు, ఎంఎస్ఎంఈ యూనిట్లేమో తంబలపల్లి మొలకల చెరువు బ్రాండ్లు, ఇబ్రహీంపట్నం అలాంటి దగ్గర రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. రాజమండ్రిలో కూర్చున్న పంచాయతీలు ఎట్టుకున్నారంటే గ్యారంటీగా ఉన్నట్టే కదా, ఉండటం లేనట. ఓకే, ఎంత ధైర్యం ఉంటే ఎక్సైజ్ వాళ్ళు అసలు అపకారీ వ్యవస్థ పర్యవేక్షణలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఏముందైనా గత ప్రభుత్వంలో అమ్మారు కనుక్కోండి. ఇలే కదా అబ్కారీ వ్యవస్థలో. ఇవాళ ముఖ్యమంత్రి కూర్చొని స్కాన్ చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చూపెడుతున్నాడు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంత దరిద్రం జరుగుతుంటే ఒక్కరోజు లెక్కర్ షాపులు మూసి మొత్తం క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి దొంగ మద్యం బయటకని పెట్టారా? ఒక్క మద్యం షాపు నియంత్రించారా? ఇప్పుడు క్యూఆర్ కోడ్లు పెడతారా? ఉందా లేదా అని. ఒక పక్క బీర్ షాప్లో కుర్రాడీలు కొనుక్కుని మరి కింగ్ ఫిషర్ ఇందులో ఏంట్రా, అవి ఇంకో తపేలా బ్రాండ్ ఇందులో ఏంటి, మరి మంచినీళ్ళు రా అంటే ఆడాడు చెప్తుండే. ఇది సోడాలకు చూడండి, గ్యాస్ లేని సోడా ఒకటి వచ్చింది, అయితే గోల్డ్ పార్టీకి సోడా లేదని కథ చెప్తుండే. మీకు మీరే ఈ యుగానికి మీరే ఒక మార్గదర్శకులు రా బాబు. చంద్రబాబు నాయుడు బాబోయ్, విజన్ అంటే ఏటో అనుకున్నా, సంపద సృష్టి అంటే ఏటో అనుకున్నా.
నా కార్యకర్తలకి నేను సంపద ఎలా సృష్టించుకోవాలన్న దగ్గర ఈ ప్రభుత్వం ఉంది. అది తెలుసుకోండి ఫస్ట్ ప్రజలు. సో వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి సార్ మీ అంచనా ప్రకారం? తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ స్వర్ణయుగం, ఓకే. మనందరికీ పాతరాతి యుగం వాట్ అబౌట్ అమరావతి? అని చెప్పాడు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికో అవుతుంది అమరావతి, అయినప్పుడు సంతోషం. అంతే. అప్పటిదాకా మన రాజధాని అమరావతి. కానీ దాని మీద శాశ్వత గజెట్ 17వ నెల అయినా సరే ఇప్పటికి తేలే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రాజధాని అమరావతికి మేము కట్టుబడ్డాము అంటున్నారు. ఇది ఎవరి కోసం కట్టుబడరు? ఎవడైనా రాజధాని అమరావతికే కట్టుబడాలి. ఆ, అందులో వైసీపీ అతీతం కాదు, నేను కాదు, మీరు కాదు. అవును. ఇంకోటి చెప్తున్నా, ఇది శాశ్వత రాజధాని గజెట్ 17 నెలలైనా వాళ్ళు తేలేకపోతున్నారు. అది ఎందుకు మాట్లాడరు మీరు? మీకు ఇష్టమైనట్టు కూటమి ప్రభుత్వమే ఉన్నది అయినా కూడా ఉంది కదా. 17 నెలలు అయింది. నేను కాదు, మొన్న రైతులు వెళ్ళి అడిగింది కూడా అదే కదా. అంటే ఇంకా దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసేది ఉంది. ఎక్స్టెండ్ చేసిన తర్వాత గెజెట్ తీసుకొద్దాం, ఇంకో 30,000 అది ఎకరాలు హైదరాబాద్ రాజధాని ఉంటుండగా కూడా గ్రేటర్ హైదరాబాద్ అయింది అంటే అది- సమైక్య రాష్ట్రానికి. ఆ, గ్రేటర్ హైదరాబాద్ అయ్యాక నేను రాజధాని అమరావతి కాదని అప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు మేము ఇంకా సంపూర్ణంగా సమగ్రంగా తీసుకురావడానికి ఇట్లాంటి చర్యలు చేస్తున్నాము. మీరు చచ్చిపోయిన తర్వాత వచ్చే 4 ఏళ్లలో పూర్తి అలా కదండి. ఇప్పుడు కౌలు వాళ్ళు రైతులు ఇచ్చారు, అవును వాళ్ళు కౌలు కడుతూనే ఉన్నారు, అవును కడుతూనే ఉంటారా? ఉమ్, ఆడ పని ఆడ చేసుకోకుండా చెడగొట్టాడు దగ్గర ల్యాండ్ లాక్కున్నారు. ఉమ్. అందులో మీరు ఏంటి కట్టరు, మీకు ఇంకా కావాలి. దిల్ మాంగే మోర్ పెప్సీ యాడ్ లాగా ఇంకా మీకు ల్యాండ్ కానీ ఆ రైతులే కదా సార్, మళ్ళీ ఓట్లు వేసారు, రైతులే ఉద్యమాలు చేశారు, అదే నాకు రైతులే ప్రతిదీ ఓట్లతో ముడి పెడతారండి. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తారు సార్, ఓట్లు వేయడం తప్పు అంటే ఏంటి? ఓట్లు వేయడం తప్పు కాదు. ఏ ఇప్పుడు ప్రభుత్వం అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఎత్తి చేసేస్తారని వచ్చారు. వచ్చారు. 17 నెలలు దేడి చేశారు. నీళ్ళు తోటమా, కంపలు కొట్టమా, ఏటు సిఆర్డీఏ భవనం కట్టారు ఆల్రెడీ. ఎవరికి ఉపయోగం? సిఆర్డీ భవనం కట్టిన పాపానికి ఆ చుట్టుపక్కల ల్యాండ్లు ఎత్తేస్తారు. ఇంకో 45 ఎకరాలకి దుకాణం. నారాయణ ఎవడ మాట ఎంటలేదా? సిఆర్డీ అధికారులు ఎవడ మాట ఎంటలేదు. భూముల అమాయకుడు మా శ్రవణ చుట్టూ జరుగుతుంది. తెలంగాణలో భూముల రేట్లు తగ్గుతున్నాయి, అమరావతిలో భూముల రేట్లు పెరుగుతున్నాయి. చంద్రబాబు చిన్నపిల్లలు నిజం అనుకుంటారు. నిజంగా ఇవాళ హైదరాబాద్ భూమి స్వాధీనం చేసుకుని 113 కోట్ల ఎకరన్నర ప్రభుత్వం స్వాధీనం పరుచుకున్నాం. ఉం. ఇంతెందుకు సార్ మీరు నాకు ఇవన్నీ అంటే వద్దు. సార్ కాదు, మీరు అవన్నీ వద్దు. మీరు అమరావతిలో రేట్లు భూములు పెరిగాయి అంటారు. అవును మరి రియల్ ఎస్టేట్ టైకునోడు జయబేరి మురళీమోహన్ కదా, మురళీమోహన్ ఎందుకు 10 ఎకరాలు కొంట అక్కడికి వెళ్ళి? ఆల్రెడీ వాళ్ళకు 100 భూములు ఉన్నాయి కదా సార్, 100 నాకు ఎకరాలు. పెట్టకథలు వద్దు. ఈ టైకోన్ కదా మొత్తం అవును హైటెక్ సిటీ కట్టినప్పుడు బాగుపడినోడు జయబేరి ఉన్నది. రాష్ట్రం మొత్తమే జయబేరుడు ఒకడే. అవును అదంతా మనకి సంపదనే అందరికీ తెలిసింది. ఆ రథాన్ని పెట్టారు. అవును ఇవాళ అమరావతిలో ఇంత కష్టకాలంలో ఆయనకు భూమి ఎకరం ఆగండే ఇక్కడ మీకు నానకరామగూడలో ల్యాండ్ ప్రభుత్వం వేలం వేసింది. ఓకే 60 అంటే దగ్గర 110 కోట్లు కొనుక్కున్నారు. ఉన్నది. మై హోమ్ వాళ్ళు ఎవరో కొన్నారు. ఉం. అలా మాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొగటం లేని మహారాజు మా జయబేరోడే కదా, అవును ఎందుకు వెళ్ళి కొండ? ఉం. ఏటు ఏటే ఎందుకు కొండు? ఆల్రెడీ కృష్ణదేవరాయలు, తిరుపతి వెంకన్న గారు సోదరి గారు ఇలాంటివన్నీ చెప్తారు కదా కథలు. మళ్ళీ ముఖ్యమంత్రులు కాలు మీ కాలు వేసుకోకూడదు, చిరంజీవికి ఏమో సాల్వ్ కప్పలేదని చెప్పలేదు. అనుమానం మొగుడు కథలు చెప్పాడు కదా మాకు. ఆ, ఎందుకు కొండ అమరావతిలో? ఆ, ఏ ఆ. కన్నతల్లి రుణం కూడా తీర్చుకోలేడా? ఓకే. పోపడ్డావు కదా పార్టీని నమ్ముకుని, నువ్వు ఒకడే పోపడ్డావు. ఉం. మరి రేట్లు మీరు చెప్పిన రేట్లు ఉండాలంటే మాకు తెలియాలి కదా. అమరావతికి జయబేరోడు వచ్చి కొనేసాడు, 100 కోట్లు పెట్టేసాడు అంటే మాకు కథ వేరేగా ఉంటుంది కదా. మళ్ళీ తీయచ్చు కదా మీరు తీసిన 150 అనుమానం సినిమా మొగుళ్ళు. ఉం. తెలంగాణలో మన కొండా దంపతులది ఒకటి పెద్ద వివాదం జరిగింది, మీరు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మొత్తము బీసీలను అనగదొక్కుతున్నాడు అని కొండా దంపతులు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ వివాదాన్ని? అంటే వాళ్ళందరూ పంచుకుంటూనే దొరుకుతున్నారు అనేది ఒకటి, ఈ దొరికిన తర్వాత ఈ వర్గాలు వస్తున్నాయి అనేది ఇంకో వాదన ఉన్నది. ఇందులో మీరేమంటారు? ఎంతో కొంత గుడ్లో మెల్ల ఏదో బీసీలకి రిజర్వేషన్ ఇద్దాం, దాంతో ఏదో చేద్దామని ఒక ప్రభుత్వం శతశుద్ధి చాటుకుంటుంటే నేను బీసీ అని ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? అలా ఆయన మున్నూరు కాపు, ఈవిడేమో బీసీ, ఏదో మొత్తానికి కాపు నేను బీసీని సమకూరుస్తూ క్యాబినెట్లో ఈవిడ తీసుకుంది. నిజమే. లేదంటే ఈవిడ క్యాస్ట్ ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద జ్ఞాపకం వస్తుంది? ఈ ఓఎస్డీని పట్టుకోవడానికి వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయలేదు? ఇష్యూ చేయలేదు. పట్టుకెళ్ళి నేర్చుకుంటే ఏదో తేలిపోదు కదా, ఆవిడ ఇంట్లో దాచిన, ఇంట్లో లేడు. కానీ మనకెందుకండి అంత పర్సనల్ అప్లికేషన్స్ ఎందుకు తీసుకుంటారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాంటిది ఎందుకు చేస్తుందని అనుకుంటారు? ఏది చేసినా ఆవిడ దగ్గర వెనకాల 10 మంది లేరు. సాధారణంగా ఈ గ్రూపులు కూటములు ఏడవడం కాంగ్రెస్లో కొత్త కాదు. ఇంకోటి ఆవిడకి 10 మంది పట్టుమని లేరు. రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకటి దిక్కు లేదు వాళ్ళకి. ఎందుకు ఊరికి ఆడావిడ? ఎవరితో ఏటో అవుద్ది. ఒక పక్కేమో ఆవిడ టీఆర్ఎస్లో జాయిన్ అవుద్ది. ఈ కథలో వాళ్ళు, ఈ కథల నుంచి ఆ కథలు, మధ్యలో ఎవరికి లేని బాధ. వాళ్ళ అమ్మగారు ఎంత కథను మంత్రే కదా. అవును. ఎంత తమాషాలు పడుతున్నావు, మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు, నా పోలీస్ అధికారిని గదమాయించలేదు ఆవిడ బయటకు వచ్చి. వాళ్ళ అమ్మాయి ఎందుకు ఓవర్ యాక్షన్?
అసలు ఆ అమ్మాయి ఎందుకు అసలు ఒక మంత్రి దగ్గరికి మఫ్టీలో పోలీసులు వెళ్ళొచ్చా సార్ వాస్తవం మీకున్న అనుభవం ప్రకారం? ఏంటి సార్ వాళ్ళు ఏమైనా యాంటీనాలు పెట్టుకుని ఉంటారా? ఆహా. కాదు నాకు అర్థం కాదు. గవర్నమెంట్ కదా సార్ మంత్రి అంటే. అది గవర్నమెంట్ అయితే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ డూయింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్లో పనులు చేస్తే ఎవడైనా ఓకే. ఓకే. పిచ్చేషాలు వేస్తే నేను గవర్నమెంట్ మంత్రి అంటే ఎవడు ఊరుకుంటారు? ఇవన్నీ కాదండి అసలు. ఫస్ట్ అది డిబేటబుల్ టాపిక్ కాదు. ఉదాహరణకి ఆవిడ కొండ సురేఖ్ గారు బయటకు వచ్చేది మఫ్టీలో మీరు ఎందుకు వచ్చారు, నువ్వు ఎందుకు వచ్చావు అని గట్టి కాదు మేస్తే ఆన్సర్ ఏది వాళ్ళ దగ్గర లేదు. మరి అది తెలిసి వాళ్ళ అమ్మాయి పంపించి మనకెందుకు ఆ ఓవర్ యాక్షన్? ఓకే. అసలు అమ్మాయి ఎవరు ప్రశ్నించడానికి, అమ్మాయి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడానికి? వాట్స్ ఆర్ కెపాసిటీ? ఇప్పుడు ఇదే కొండ సురేఖ్ గారే ఆవిడకున్న గౌరవ మర్యాదలతో ఆవిడ మాడింది అనుకోండి, ఎవరు అడుగుతారు? గౌరవంగా ఉంటుంది. ఏమో ఏ అన్న ఉత్తమ్ అన్న ఇట్లా నా మీద అంటే లేదన్నా లేదు చెల్లు ఇది చెప్తారు కదా ఆయన. అవును. ఈ పాపకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు వచ్చింది? అది ఆయన స్థాయి తగ్గించుకున్నట్టే కదా. ఎవరైనా మర్యాద ఇస్తున్నారు, ఆ మర్యాద ఎవరు నిలబెట్టుకోవట్లేదు? వీళ్ళు నిలబెట్టుకోవట్లేదు. అది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇవాళ ఓఎస్డీ గడికి 4 పీక్ బయట వేయడం అనేసి ఆయన లోపల పెట్టుకుని ఆడిట్ చేయడం, ఆడికి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీళ్ళు ఉదాహరణకి ఆ డెక్కన్ సిమెంట్స్ వాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ డెక్కన్ సిమెంట్స్ వాడు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద పోలీసులు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు? వాడి మీద ఎందుకు 41A నోటీస్ ఇచ్చుకుని అక్కడ ఉంటే అక్కడికి ఎత్తుకుని వెళ్తే తప్పే ఉంది. అదే సురేఖ్ గారు అమ్మాయికే ఇచ్చి ఏమా 41A నోటీసు ఐదో లోపల ఉన్నాడో సరే బయటికి పిల్లు, లేదంటే మేము డీజీపీ గారి పర్మిషన్తో ఒకసారి అడిగి వస్తాము, ఎందుకంటే మినిస్టర్ గారు ఇల్లు కదా. జరిగిందా? అదే ఇదే జరగట్లేదు. ఎందుకు ప్రభుత్వమే ఇట్లాంటి అమ్మని పెళ్ళికి బాధ్యాలు కొట్టకండి, అయిన పెళ్ళికి మాట్లాడతాం. వీళ్ళకే ఇష్టమే వాళ్ళకే ఇష్టమే. నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు, నువ్వు ఏడిసినట్టు నేను కాదన్న. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుప్రీంకోర్టులో చెల్లు అనిపించింది బీసీ రిజర్వేషన్ 50 లోపల ఏడవంటారు. ఈ బీసీల మీద ఎంత ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి ఏమైంది గొడవలు పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మహా అయితే సర్పంచ్లకు గుర్తులు ఉండవు కాబట్టి ప్రణాళిక తెగించి ఎలక్షన్ పెడతారు. దీనికి ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ మధ్యలో గతంలో ఎవరు పొన్నం ప్రభాకర్ ఇంకో మినిస్టర్ అంటే పేరు దేనికి సంబంధించి సార్? ఇదే కొట్టుకు తెచ్చారు కదా, నువ్వు తిట్టేవు నన్ను కొడిచావు కానీ లాస్ట్ గేట్ చేశారు. ఓహో, ఈ నాడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ వాళ్ళిద్దరు బీసీలే కదా. అవును అవునా కదా. ఆయన ఎస్సీ బీసీ ఏదైనా ఇద్దరు బీసీ. ఇందులో కూడా ఆయన మున్నూరు కాపు ఇవిడేమో బీసీ. తెలుసు కదా మురళి గారు సురేఖ ఇద్దరు బీసీ కాదు, ఆయన మున్నూరు కాపు. మున్నూరు కాపులు కూడా బీసీలే సార్. అవ్వచ్చు కానీ కాపు సామాజిక. మున్నూరు కాపు అంటే తెలుసా? మున్నూరు కాపు అంటే తెలుసు కదా. ఎలా ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో 3 నూరుల కాపులను పంపించండి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు అలా 3 నూరులలో 300 అయింది. అది సో ఓవరాల్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా డ్రామా కాదు సార్, ఒక పెద్ద పొరపాటు జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ ఎట్టాలా ఎట్టకూడదా దగ్గర ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తారా? లేదు, మా రేవంత్ రెడ్డి అని చచ్చినా తల్లితోడు అలాంటి పని చేయడు, నేను బీసీని కాబట్టి నన్ను కాపాడని రేపు కొండా సూర్యకాంత్ చెప్పిన ఆశ్చర్యపడదు, లేదంటే ఎల్లుండి ఆరతబల్లం పెట్టి ఇంటికి పంపించిన ఆశ్చర్యపడదు. ఇంట్లో ఒకటి గుర్రం ఎగరవచ్చు. రెండో దానికి ఛాన్స్ ఎక్కువ బీసీలను కాపాడే అవకాశం ఉంది. కాపాడకపోవడానికి సూర్యకాంతను కాపాడలేరు అన్నది అండర్లైన్ చేసుకోవాల్సింది. సస్పెండ్ చేసే అవకాశం ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఎక్కువ చాడీలు చెప్పే మా ఎవరు ఉన్నారు కదా ఇన్ఛార్జ్, ఓకే నటరాజన్, మీనాక్షి నటరాజన్, ఆవిడ చాడీలు అవతల ఎలా వింటారని దాని మీద ఎక్కువ ఉంది ఆధారపడ. అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఈమెకు ఫేవర్గా ఉంటుంది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటున్నది కదా సార్. ఎవరు? మీనాక్షి నటరాజన్. ఎందుకంటే మన పాదయాత్ర చేస్తే కూడా మీనాక్షి నటరాజన్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడిచింది. సో రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కడివే ప్రభుత్వం కాదు, నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, నీ కోసం పనిచేయట్లేదు అని బయటనే ఓపెన్గా చెప్పింది. సో ఈ రేవంత్ రెడ్డి స్థాయి అంటే రాహుల్ గాంధీ నిలబడి దండం పెట్టి రిసీవ్ చేసుకుంటారు అంతే. ఈ ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దరి బ్యాచ్ అంతా పక్కెళ్ళి ఆడుకోమని అంతే. మీనాక్షి నటరాజన్ కొండా సురేఖ చాడీలు చెప్పడానికి నటరాజన్ పనికి వస్తుంది, అంతకని ఏం పనికిరాదు సార్. ఈ ఇటీవల కాలంలో ఇంకా లాస్ట్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అనేది చాలా కాలం అనుకున్నారు. ఆ తర్వాత ఆయన నాకు గురువు కాదను. ఇటీవల ఓటుకు నోటు కేసు బయటకు వచ్చింది. ఈ ఓటుకు నోటు కేసు మొత్తం అయిపోయింది, ఇంకా దాంట్లో ఏం శాంక్టిటీ లేదు, పొలిటికల్ శాంక్టిటీ లేదు అంటున్నారు. మీ పర్స్పెక్టివ్ ఏంటి సార్? ఏం శాంక్టిటీ లేదండి అక్కడ. క్యాష్ దొరకడం శాంక్టిటీ లేదా, లేదా రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం శాంక్టిటీ లేదా? ఆ టైంలో రామకృష్ణ హెగ్డే ఇప్పుడు ఎంత సెల్ ఫోన్లు ఉన్నాయి, మామూలు ట్రంక్ పెట్టి ఫోన్లు ట్యాప్ చేసేదనే ఆయన ఎత్తేసారు రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవిచ్యుతుడు. ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ చంద్రబాబు కానీ పదవిచ్యుతులు అయ్యారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? జరగలేదు. అక్కడే లుంగి బ్యాచ్ వచ్చి సెటిల్ చేసేసారు. ఇది అంత సెటిల్ చేస్తారు. సెటిల్ అయిపోయింది దాన్ని పట్టుకొచ్చి మీరు ఇంకేటి తీగల పెడతారు. కాదు సార్, అడ్వకేట్ కాదండి. బీజేపీ వాళ్ళకి మామూలుగా కాంగ్రెస్ అంటే మంట ఎక్కిపోద్దాం మంట ఎక్కదా? మరి మంట ఎక్కిపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డికి నోటు కేసు తీసుకెళ్ళి మధు కూడా అయితే లోపల తీసారు కదా, ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా. ఓటుకు నోటు కేసు ఉంది, నీకేమైనా ఆటకం క్లియర్ చేశారా? అంటే నిజంగానే ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంటారా సార్ రేవంత్ రెడ్డి?
ఏడ ఆర్ఎస్ఎస్ ఎప్పటికో ఇక్కడ చంద్రబాబు బ్యాచ్ అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంటే చంద్రబాబు నాయుడు బ్యాచ్ మొత్తం వాళ్ళకు అనుకూలంగా ఉండడు కాబట్టి రేవంత్ రెడ్డిని స్పేర్ చేస్తున్నారు, అంతేనా సార్? రేవంత్ రెడ్డి అనుకూలంగా లేడు అన్నీ కాదు సార్. మై క్లోనింగ్ విల్ బి గివెన్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండ్ ప్రయారిటీ. ఓకే, అందుకని ఇంకేం. సో ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ జనాలను మోసం చేస్తున్నారు. ఇంకా అత్యంత విధ్వంసకరంగా కాబోతున్నది, వాళ్ళు మాత్రమే బాగుపడతారు. తెలంగాణకు వచ్చేస్తే రేవంత్ రెడ్డి వ్యవహారం, కొండా వ్యవహారంలో కొండా సురేఖ ఆమె ఇంకా భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారబోతుంది. నటరాజను ఈ దాన్ని వాడుకుంటారు. సో కొండా సురేఖ ఈ పదవి నుంచి తప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది, కేఎస్ ప్రసాద్ గారి మాటలు ఎంతవరకు నిజమవుతాయి ఏంది చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ.